ప్రైజ్ లార్డ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. నేను ఈరోజు నా మ్యారేజ్ టెస్టిమనీ షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. సిస్టర్స్‌లో కొంతమందికి నాకు టెస్టిమనీ తెలుసు. ఎప్పటినుంచో నన్ను షేర్ చేసుకోమంటున్నారు చర్చ్‌లో గూడా. అది యూత్‌కి చాలా ఎంకరేజ్‌మెంటింగ్‌గా ఉంటుంది అని చెప్పి. నేను దాని విషయంలో చాలా కాలం నుంచి ప్రేయర్ చేసుకుంటా వచ్చాను. ప్రభా ఇట్లా నేను మ్యారేజ్ టెస్టిమనీ షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. నాకు హెల్ప్ చేయి ప్రభా అని చెప్పి. అది నీ నామానికి ఘనత తెచ్చేలాగా ఉండాలి నా టెస్టిమనీ అని ప్రేయర్ చేసుకున్నాను. చాలా కాలం చేసుకున్నాను. నాకు మొన్న బ్రదరు గ్రూప్‌లో మెసేజ్ పెడితే అంటే మ్యారేజ్ కావాల్సిన వాళ్ళు చాలా మంది యూత్ ఉన్నారు. సో, వాళ్ళని చూసినప్పుడు మనకి బర్డెన్ చాలా ఉంది. వాళ్ళ గురించి ప్రేయర్ చేయాలి అని, అలాగే నా సాక్ష్యాన్ని కూడా త్వరగానే షేర్ చేసుకోవాలి. మళ్ళా తర్వాత అవకాశం ఉంటదో లేదో అని అనుకున్నాను. సో, దేవుడు ఈరోజు అవకాశం ఇచ్చాడు నాకు. ఆహ్, ముందుగా ఏంటంటే నేను బిఫోర్ మ్యారేజ్ బెంగుళూరులో జాబ్ చేస్తున్నప్పుడు ఒక అక్క వాళ్ళ ఇంట్లో ఉన్నాను నేనక్కడ. అక్క వాళ్ళ ఇంట్లో డైలీ ఫ్యామిలీ ప్రేయర్ చేసుకుంటాము. ఫ్యామిలీ ప్రేయర్ అయిపోయిన తర్వాత ఫ్యామిలీ ప్రేయర్ అయిపోయిన తర్వాత మళ్ళా నేను నా రూమ్‌లోకెళ్ళి ప్రేయర్ చేసుకునేదాన్ని. అయితే ఒకరోజు అక్కొచ్చి అడిగింది. "మాధురి ఎప్పుడు నీ జాబ్ గురించి, నీ బంధువుల గురించే ప్రేయర్ చేసుకుంటావు. నీ వివాహం గురించి ఎప్పుడు ప్రేయర్ చేసుకోవేంటి?" అని అడిగింది అక్క. నేను అక్కకి చెప్పాను, "అక్క నా మ్యారేజ్ ఇప్పుడే కాదు. ఇంకా 2 ఇయర్స్ టైం పడతది. ఎప్పుడైతే నాకు మ్యాచెస్ చూడటం స్టార్ట్ చేస్తారో నేను అప్పటి నుంచి ప్రేయర్ చేసుకుంటాను" అని చెప్పానన్నాను. అయితే అక్క అంది, "నువ్వు 2 ఇయర్స్ తర్వాత చేసుకో, 10 ఇయర్స్ తర్వాత చేసుకో, లేదంటే 5 ఇయర్స్ తర్వాత చేసుకో. ఎప్పటినుంచైనా ఎప్పుడైనా మ్యారేజ్ చేసుకో. బట్ నీ లైఫ్ పార్ట్నర్ గురించి ఇప్పటి నుంచే ప్రేయర్ చేసుకోవాలి. ఎందుకంటే చదువుకోవడానికి హెల్ప్ చేసిన దేవుడు ఉద్యోగం ఎలాగైనా ఇస్తాడు. లైఫ్ పార్ట్నర్ అనేది మనకి లైఫ్ లాంగ్ ఉంటారు కాబట్టి ఆ విషయంలో దేవుని చిత్తాన్ని కనిపెట్టి ప్రేయర్ చేసుకొని చేసుకోవాలి. లేదంటే మన లైఫ్‌లో ఎవరు పడితే ఆళ్ళొస్తే అది మనకి నష్టాన్ని కలిగిస్తది. సో, అందుకని ఇప్పటినుంచే ప్రేయర్ చేసుకోవాలి." నేనైతే ఇంటర్మీడియేట్ నుంచే ప్రేయర్ చేసుకున్నాను. అప్పటికే నాకు ఇంకా తెలిసిన ఆంటీ వాళ్ళు చెప్పారు, ఇంటర్మీడియేట్ కాదు 10థ్ అయిపోయిన దగ్గర నుంచి అంటే మనం ఎప్పుడైతే టీనేజ్‌లోకొస్తామో అప్పటి నుంచి ప్రేయర్ చేసుకోవాలి. బట్ మ్యారేజ్ చేసుకోవడానికి టైం పట్టొచ్చు. 5 ఇయర్స్, 10 ఇయర్స్ ఎన్ని ఇయర్స్ అయినా పట్టొచ్చు. బట్ ప్రేయర్ మాత్రం ఇప్పటి నుంచే చేసుకోవాలి అని చెప్పి చెప్పింది. అక్క సరే అక్క నేను చేసుకుంటానని అన్నాను. ఆ రోజు నైట్ లేట్ అయిపోయింది. ఇంకా నెక్స్ట్ డే నుంచి నేను నా మ్యారేజ్ గురించి ప్రేయర్ చేయడం స్టార్ట్ చేశానన్నమాట. అప్పటి వరకు నాకు మ్యారేజ్ అంటే ఏముండేదంటే చిన్నప్పుడు ఫ్యామిలీస్‌లో గొడవలు అవి చూసి అమ్మో! ఇన్ని కష్టాలు మనం ఎవరు పడతాం, ఇన్నెవరు మేనేజ్ చేస్తారు. నాకసలు మ్యారేజ్ ఇష్టం లేదు. నేను సింగిల్‌గానే ఉంటాను అని అనుకునేదాన్ని. చిన్నప్పుడు తెలీక. పెద్దయ్యే కొద్దీ బైబుల్ అది చదవటం, వాక్యాలు వినటం అది విన్న తర్వాత బైబుల్‌లో మ్యారేజెస్‌కి చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు గదా! సో, అయితే నాకు కూడా మ్యారేజ్ జరుగుతది. ఎప్పటికైనా చేసుకోవాలి తప్పదు అని అనుకునేదాన్ని. అయితే మ్యారేజ్ చేసుకునే విషయంలో ఎలాంటి ఎలా ఉండాలి అంటే, నేను స్టడీస్ అయిపోయిన తర్వాత చూస్తే మా ఇంటి దగ్గర గాని, బంధువుల్లో గాని చూస్తే చాలా మంది లవ్ మ్యారేజ్ చేసుకుంటారు. అదే టైంలో చాలా మంది చేసుకుంటున్నారు. దానివల్ల ఫ్యామిలీలో చాలా డిస్టర్బెన్సెస్ వస్తాయి. ఇటు వాళ్ళిద్దరు మ్యారేజ్ చేసుకొని హ్యాపీగా ఉండరు. ఇటు పేరెంట్స్ హ్యాపీగా ఉండరు. ఇన్ని కష్టాలు పడటం అవసరమా? మా పేరెంట్స్‌కి ఇంత బర్డెన్ అవసరమా? నేనైతే ఎవరిని లవ్ చేయకూడదు. మా పేరెంట్స్ ఎవరినైతే చూస్తారో వాళ్ళనే చేసుకోవాలి. అని చెప్పి అనుకునేదాన్ని. అలాని కంప్లీట్‌గా వాళ్ళు చెప్పింది తీసుకొస్తే నేను చేసుకోవటం నాకు నచ్చాలి, వాళ్ళకి నచ్చాలి. మ్యూచువల్ అండర్‌స్టాండింగ్ మీద అన్నమాట. ఇద్దరికీ నచ్చితేనే చేసుకోవాలి అని అనుకునేదాన్ని. అట్లా ఉండేది నా ఆలోచన విధానం అంతా. అలాగే ఇంకోటేంటంటే కామన్‌గా అందరూ అనుకున్నట్టే వచ్చే పర్సన్ హైట్, వెయిట్, పర్సనాలిటీ ఇలా ఉండాలి. లేదంటే మంచి జాబ్ చేయాలి. అలాగే నన్ను చూసుకోవాలి. మా పేరెంట్స్ కన్నా ఎక్కువ ప్రేమించాలి నన్ను అని అలా అనుకునేదాన్ని. ఎప్పుడైతే నేను ప్రేయర్ చేయటం స్టార్ట్ చేశానో, దేవా నీ చిత్తంలో ఉన్న అబ్బాయిని నాకు చూపించు.
ఎవరిని పడితే వాళ్ళని నేను చేసుకోను. ఇప్పుడు నా పేరెంట్స్ ఇష్టం కూడా కాదు. నా ఇష్టము కాదు. నీ చిత్తంలో ఎవరుంటే వాళ్ళని నేను చేసుకుంటాను అని ప్రేయర్ చేసుకున్నాను. 2 ఇయర్స్ నేను ఆ విషయంలో మ్యారేజ్ విషయంలో ప్రేయర్ చేసుకున్నాను. 1 ఇయర్ అయిన తర్వాత నేను అక్క వాళ్ళ ఇంటి దగ్గర నుంచి బెంగుళూరు నుంచి విజయవాడ వచ్చేసాను. ఇక్కడ 1 ఇయర్ మళ్ళా అలా ప్రేయర్ అలా కంటిన్యూ చేసేదాన్ని. ఎవ్రీడే నేను నా మ్యారేజ్ గురించి ప్రేయర్ చేసుకునేదాన్ని. ఒకటే ప్రేయర్. దేవా నీ చిత్తంలో ఉన్న అబ్బాయి. ఇంక నాకు ఏమీ వద్దు. ఎందుకంటే నేను అలా కావాలి, ఇలా కావాలి అని నేను పెట్టుకుంటే దేవుడు నాకు ఖచ్చితంగా ఇస్తాడు. ఎలాంటి క్వాలిటీస్ కావాలో అబ్బాయి అంటే ఇస్తాడు దేవుడు. కానీ అది నాకు మంచో కాదో తెలీదు. సో నీ చిత్తంలో ఉన్న అబ్బాయిని నాకొస్తే నాకది మేలుకరం అని చెప్పి నేను అట్లా ప్రేయర్ చేసుకున్నాను. తర్వాత విజయవాడ వచ్చిన తర్వాత చాలా మంది అమ్మని అడగటం మ్యాచెస్ గురించి సంబంధాలు రావటం ఇవన్నీ జరుగుతున్నాయి. అయితే నేనేం చేశా అంటే మా ఫాదర్ లేరు. నేను చదువుకునేటప్పుడే బీటెక్ జాయిన్ అయిన 1 ఇయర్ 1 మంత్‌కి మా ఫాదర్ ఎక్స్‌పైర్ అయిపోయారు. మేమిద్దరం ఆడపిల్లలం. అక్కకి అప్పటికే మ్యారేజ్ అయిపోయింది. ఇంకా అమ్మ, నేను ఇద్దరమే ఉంటాము. మాకంటూ మా ఫాదర్ ఏమి ఫినాన్షియల్‌గా ఒక్క రూపాయి కూడా సేవ్ చేయలేదు మా కొరకు. ఆహ్, ఇంకా ఎవరు మమ్మల్ని పట్టించుకోలేదు. అప్పటి వరకు మాకు బంధువులందరూ చాలా మంది ఉన్నారు. పెద్ద ఫ్యామిలీనే. ఎవరు పట్టించుకోలేదు. ఇంకా అమ్మ, నేను ఉన్నాము. అలా దేవుడు మమ్మల్ని పోషిస్తా వచ్చాడు. అమ్మ నన్ను చదివించింది. బీటెక్ 4 ఇయర్స్ చదివించింది. సో నేను ఇప్పుడు పెళ్లి చేసుకోవాలంటే ఎంతో కొంత మనీ పరంగా సెక్యూరిటీ ఉండాలి. లేదంటే ఎంత పెళ్లి చేసుకున్నా వాళ్ళు ఎంత కట్నం తీసుకోపోయినా బట్ మనీ అయితే కావాలి గదా! ఫినాన్షియల్‌గా. సో నేను కొంత అమౌంట్ సేవ్ చేసుకొని అప్పుడు పెళ్లి చేసుకోవాలని ఉండేది నాకు. కానీ వీళ్ళు మ్యాచెస్ తీసుకొస్తున్నారు. అప్పటికి జాబ్ చేస్తున్నాను గానీ నాది మంచి జాబ్ కాదు. సెటిల్ అవ్వలేదు. ఏదో ప్రైవేట్‌గా చిన్న జాబ్ చేస్తున్నాను. ఈ మ్యాచెస్ వస్తున్నాయి. అక్క వాళ్ళు గుడివాడలో ఉంటారు. వాళ్ళు సేవ చేస్తారు. వాళ్ళనే అడుగుతున్నారు. మా బంధువులని అడుగుతున్నారు. అమ్మ అయితే అందరికి చెప్తుంది ఇప్పుడే చేసుకోను అంటుంది. ఒక 2, 3 ఇయర్స్ అయిన తర్వాత తనకి జాబ్ వచ్చిన తర్వాత చేసుకుంటది అని చెప్పి చెప్తుంది. అయితే కొంతమంది ఏమంటున్నారంటే ఆహ్, నీకేమీ అర్థం కావట్లేదు. ఆడపిల్లల తల్లిదండ్రుల కంటే ఎంతో బర్డెన్ ఉంటది. నువ్వు పెళ్లి ఇప్పుడు చేసుకోను అంటున్నావు. మీ ఇద్దరేమో సింగిల్‌గా ఉన్నారు. కరెక్ట్ ఏజ్‌లోనే మ్యారేజ్ చేసుకోవాలి. అది ఇది అని చెప్పి నాకు చాలా ప్రెషర్స్ వస్తున్నాయన్నమాట. అయితే నేను మళ్ళా ఒక రోజు అక్కకు ఫోన్ చేసి అడిగాను బెంగుళూరులో ఉన్న అక్కకి. అక్క నాకు ఇష్టం లేకపోయినా మ్యాచెస్ వస్తున్నాయి. నాకైతే ఏం చేయాలో అర్థం కావట్లేదు. అంటే తనేమన్నా డెసిషన్ చెప్తదని నేను కాల్ చేశాను. అక్క అంది, "బా ప్రేయర్ చేసుకో మాధురి. ఇష్టం లేకపోయినా వస్తున్నాయి అంటే ఏమో ఒక్కొక్కసారి దేవుడి చిత్తం కూడా అవ్వచ్చు కదా! అది నువ్వు ఆ విషయంలో బాగా ప్రేయర్ చేసుకొని డిసైడ్ అవ్వు. జాబ్ అనేది మ్యారేజ్ తర్వాత అయినా చేసుకోవచ్చు. ముందే చేయాలని ఏం రూల్ లేదు" అని చెప్పింది. ఓకే అక్క అన్నాను. అప్పుడు మళ్ళా నిరుత్సాహం. అక్క ఏదో నాకేం తెలీదు గాబట్టి, అమ్మ అంత ప్రేయర్‌ఫుల్ కాదు. ఫాదర్ లేరు. ఇంకా నాకు చెప్పేవాళ్ళ అక్క దూరాన ఉంటది. నాకంత తెలీదు గాబట్టి ఏం చేయాలో అని తనేదన్నా డెసిషన్ చెప్తదని నేను ఫోను జేస్తే మళ్ళా డెసిషన్ నాకే వదిలేసింది. దేవుని చిత్తానుసారంగా చేసుకో అని చెప్పి. ఆహ్, ఇంక నేను ప్రేయర్ చేసుకున్నాను. మా అమ్మకి చెప్పాను. అమ్మ అయితే సరే మ్యాచెస్ చూడండి. అన్నీ నా దగ్గరికి తీసుకురావద్దు. నేను అందరి ముందు కూర్చోవడానికి నాకిష్టం లేదు. సో, వచ్చిన మ్యాచెస్‌లో ఏది మంచో, ఏది చెడో మీకు తెలుసు గాబట్టి, అన్నిట్లో ఒకటి ఫిల్టర్ చేసి ఒకటే నా దగ్గరికి తీసుకురండి అని జెప్పి చెప్పాను. హ్మ్. ఇంకా వాళ్ళు కూడా అమ్మ కూడా ఏం చేసింది, మా పిన్ని వాళ్ళకి, బాబాయ్ వాళ్ళకి, అక్క వాళ్ళకి చెప్పింది. అయితే తెలిసిన వాళ్ళ 2 ఫ్యామిలీస్ నాకొక మ్యాచ్ తీసుకొచ్చారు. ఆహ్, వాళ్ళు పలానా రోజు వస్తామని చెప్పారు. అప్పుడు చెప్పడానికి మాకు టైం ఉంది. ఒక 2, 3 డేస్ టైం ఉంది. మా అక్క వాళ్ళకి చెప్పాను. మా పిన్ని వాళ్ళు, బాబాయ్ వాళ్ళకి చెప్పాము. అంటే అందరూ అమ్మ సైడ్ వాళ్ళొచ్చారు గానీ, నాన్న సైడ్ వాళ్ళు ఎవరు రాలేదు. అక్క వాళ్ళు ఉన్నారు. ఆ మ్యాచ్ చూసాను. ఫస్ట్ మ్యాచెస్ జరిగినియి. నేనింక చూసి లోపలికి వెళ్ళిపోయాను. వీళ్ళు హాల్‌లో కూర్చొని అందరూ మాట్లాడుకుంటున్నారు. అంటే వాళ్ళ అబ్బాయి వాళ్ళైతే కట్నం అడగలేదు. మా పేరెంట్స్ ఏంటంటే అదే మా పిన్ని, బాబాయ్ వాళ్ళు వీళ్ళేంటంటే కట్నం వాళ్ళు అడగపోయినా ఆడపిల్ల తరపు నుంచి మనం ఇవ్వాలి. లేదంటే రేపొద్దున చులకనగా చూస్తారు. చాలా తక్కువగా చూస్తారు. సఫర్ అవుతది అని చెప్పి ఎట్లైనా ఉన్న దాంట్లో ఇచ్చి పెళ్లి చేయాలి అని చెప్పి అనుకుని వీట్లి గురించి మాట్లాడుతున్నారు. తర్వాత ఎంగేజ్‌మెంట్ గురించి మాట్లాడుకుంటున్నారు.
ఇవన్నీ మాట్లాడితే డేట్ కూడా ఫిక్స్ చేస్తున్నారు. ఫిక్స్ చేస్తా వచ్చి మళ్ళీ లోపలికి వచ్చి ఒకసారి మాధురి ఇష్టం కూడా తెలుసుకోవాలి కదా. అప్పటికి అబ్బాయికి ఇష్టము, అబ్బాయి వాళ్ళ పేరెంట్స్ కి ఇష్టము, మా పేరెంట్స్ కి ఇష్టమే. మాధురి ఇష్టం కూడా తెలుసుకోవాలి కదా అని చెప్పి నన్ను వచ్చి అడిగారు. నేను ఇప్పుడే డెసిషన్ చెప్పలేను, నాకు కొంచెం టైం ఇవ్వండి అంటే, ఎందుకు టైము అంటే, అబ్బాయి నచ్చాడా లేదా ఒకటే చెప్పం, మిగతావన్నీ మేము చూసుకుంటాం, పెద్దవాళ్ళు మేము ఉన్నాం కదా మేము చూసుకుంటాం అన్నాను. ఆ అబ్బాయి చూడటానికి అదే అంతా అయితే బానే ఉంది అన్నా. ఇక వీళ్ళు ఇది కన్ఫర్మ్ చేస్తారు. నేను ఆ మాట చెప్పానే గాని నాలో చాలా అంటే పీస్ఫుల్ లేదు. ఆ చెప్పిన దగ్గర నుంచి నాకెక్కడో భయం ఒకటి, ఎందుకో సమాధానం లేదు. వీట్లి గురించి నేను కలవరపడతా ఉన్నా. సరే వాళ్ళు ఇంకా డేట్ తర్వాత ఫిక్స్ చేద్దాంలే అని చెప్పి వెళ్ళిపోయారు. నైట్ కూర్చొని మా అక్క మాట్లాడుతా ఉంది. అందరం కూర్చొని మాట్లాడుతా ఉండగా మా అక్క అంది, "ఈ సంబంధం ఎందుకో నాకు నచ్చలేదు" అని అంది. అదేంటి ఎందుకు నచ్చలేదు అనంటే, ఆ అబ్బాయి వాళ్ళ ఫాదర్ రాలేదు. వాళ్ళ ఫాదర్ తిరుపతిలో జాబ్ చేస్తారు. పోలీస్ డిపార్ట్మెంట్‌లో జాబ్ చేస్తారు. అయితే వస్తామని అనుకున్నారు గానీ, బట్ ఏదో ఇంపార్టెంట్ డ్యూటీ వర్క్ చేసి రాలేదు అని చెప్పనన్నారు. సరే ఆయన రాలేదు. ఆ అబ్బాయికి ఒక అక్క. అక్క హైదరాబాద్‌లో ఉంటది. అక్కెందుకు రాలేదు అనను. అక్కకొక చిన్న పాపుంది. ఆ పాపకు ఫీవర్ వచ్చింది. సో, తను కూడా వద్దామని ప్లాన్ ఉంది గానీ, బట్ రాలేదని. వీళ్ళిద్దరికీ కుదరనప్పుడు ఇంకొక రోజున వాళ్ళు పెట్టుకోవాల్సిన మ్యాచెస్ ఇప్పుడెందుకు అంత హడావుడిగా పెడుతున్నారు అని చెప్పి, మా అక్క అది ఆ విషయాన్ని తీసుకొచ్చింది. అంటే తనైతే అన్నీ అబ్జర్వ్ చేస్తది గానీ, నేను అవన్నీ ఏమి అబ్జర్వ్ చేయను. తీసుకొచ్చి అంటే మా పేరెంట్స్ ఏమన్నారంటే, "నీకన్నీ అనుమానాలే, అలాంటిదేమి ఉండదు." అది ఇది అని చెప్పి అనన్నారు. సో, తనకి ఇష్టం లేదు, నాకు ఇష్టం లేదు. ఇంకా ఆ రోజు అలా అయిపోయింది. నెక్స్ట్ డే నేనెళ్ళే చర్చ్‌లో చెప్పాను. అంటే నేను ఎవ్రీడే ప్రతి మీటింగ్‌కి వెళ్తాను. చర్చ్‌లో ఒక్కొక్క రోజు ఒక్కొక్క మీటింగ్ ఉంటది. ఆ మీటింగ్‌కెళ్ళినప్పుడు కొంతమంది తెలిసిన ఆంటీ వాళ్ళు ప్రతి మీటింగ్‌కి వస్తారు. వాళ్ళకి చెప్పాను, నాకు మ్యాచ్ ఇలా సెట్ అయింది ఆంటీ అనంటే, అయితే సంతోషమే అమ్మా. వాళ్ళు వెంటనే అడిగిందేంటంటే హెబ్రోన్ ఫెలోషిప్‌కెళ్తాను నేనప్పుడు. హెబ్రోన్ సహవాసమేనా అనన్నారు. కాదా ఆంటీ అనన్నాను. అప్పుడు నాకు మళ్ళా అనిపిచ్చింది, హెబ్రోన్‌లో అయితే బావుంటది కదా. నేను బెంగుళూరులో చూసాను. వాళ్ళు హెబ్రోన్ యూత్ చాలా డిసిప్లిన్‌గా ఉంటారు. ఇలా అయితే బావుండేది కదా అని అనిపించింది. సర్లే ఏదైనా అమ్మ వాళ్ళకి ఇష్టమైంది కదా అని చెప్పి అని అనుకున్నాను. ఇంక తర్వాత వచ్చేసాను. ఇంట్లో ఈ మ్యారేజ్ ఎంగేజ్‌మెంట్ గురించి డిస్కషన్స్ జరుగుతున్నాయి. ఎప్పుడు పెట్టాలి ఏంటి అనేది. డిస్కషన్స్ జరుగుతూ నాకేమో ఒక పక్కన ఇష్టం లేదు. మా అక్కకి చెప్పాను. నాకెందుకో ఇది ఇష్టంగా అనిపించట్లేదు అనంటే, నేను చెప్పేది గూడా అదే గదా! ఫస్ట్ నుంచి నన్నేమో ఒక పిచ్చిదానిలాగా లెక్కేసేసారు అందరూ. నేను అదే చెప్తున్నాను. నాకు ఎందుకు ఆ మ్యాచ్ ఇష్టం లేదు అని చెప్పి అనంది. సరే ఇంక నువ్వు ఇష్టం అన్నావు కదా అని చెప్పి ఊరుకున్నాను అని మా అక్క అంది. వీళ్ళేమో ఎంగేజ్‌మెంట్ మా పిన్ని, బాబాయ్ వాళ్ళేమో ఎంగేజ్‌మెంట్ గురించి మాట్లాడుతా ఉన్నారు. ఒకరోజు ఆ అబ్బాయి వాళ్ళ మదరు ఫోను చేశారు నాకు. ఫోను చేసి, మేమొక ఏరియాలో కామేతోపని ఏరియాలో 25 ఇయర్స్ ఉన్నాము. ఆవిడేం చెప్పారంటే, "అమ్మ నీ గురించి కామేతోపులో అందరిని ఎంక్వైరీ చేశాము. అందరూ నీ గురించి పాజిటివ్‌గానే జెప్పారు. ఒక్కళ్ళన్నా నెగెటివ్‌గా చెప్తారేమోనని చూసాను" అని చెప్పింది. "నీ గురించి, మీ ఫ్యామిలీ గురించి, మీ ఫాదర్ గురించి చెప్తున్నారు" అనంది. నాకా మాట నచ్చలేదు. అదేంటి నా గురించి ఎంక్వైరీ చేయడం ఏంటి? నేనెలాంటిదాన్నో నన్నడిగితే తెలుస్తది. మా పేరెంట్స్‌ని అడిగితే తెలుస్తది. బయట చూసే వాళ్ళకి జస్ట్ కొంతసేపు చూస్తారు. వాళ్ళకి నా విషయాలన్నీ తెలీదు గదా. వాళ్ళని ఎంక్వైరీ చేయడం ఏంటి? అయినా ఏదన్నా ఉంటే అబ్బాయిని ఎంక్వైరీ చేయాలి. అబ్బాయి ఎలాంటి వాడు? జాబ్ చేస్తున్నాడా లేదా? మంచోడా లేదా? ఎందుకంటే అమ్మాయి ఎలాంటిదైనా అక్కడికి వెళ్ళిన తర్వాత బానే ఉంటది. అబ్బాయి చెప్పినట్టే వింటది. సో, ఎందుకిలా ఎంక్వైరీ చేసి నాకు ఆ విషయం నచ్చలేదు. అయితే ఈవినింగ్ మా అమ్మకి చెప్దాం అనుకున్నాం. బట్ మా అమ్మగారికే కామైతోపు వాళ్ళు కాల్ చేసి చెప్పారు. "ఏంటమ్మా మన అమ్మాయి గురించి ఇలా ఎంక్వైరీ చేశారు. ఎవరావిడ?" అది ఇది అని చెప్పి అడిగారు. సో, నా గురించి వాళ్ళని ఎంక్వైరీ చేయటం వాళ్ళు స్టార్ట్ చేశారు. అక్కడున్న వాళ్ళందరూ. అయితే నెక్స్ట్ డే తెలిసిందేంటంటే, ఆ అబ్బాయయితే మంచివాడే. యూత్ మీటింగ్ అది నడిపిస్తాడు. సండే స్కూల్ నడిపిస్తాడు. ప్రేయర్‌ఫుల్‌గా ఉంటాడు. అబ్బాయి మంచివాడే. వాళ్ళ మదర్‌కి ఆ అబ్బాయికి స్టెప్ ఫాదర్ ఉన్నారనమాట. సో, అతను తిరుపతిలో ఉంటారు. వాళ్ళ మదర్ పిల్ల కోసం ఇట్లా అందరి ఇళ్ళకి వెళ్లి అడగటం, అన్ని చర్చెస్, అన్ని సంఘాల్లో తిరగటం ఇట్లా చూస్తది. వాళ్ళ కూతురు గూడా హైదరాబాద్‌లో ఉంటది అని చెప్పి చెప్పారనమాట. అంటే అబ్బాయి గురించి మంచిగానే జెప్పారు గానీ, వాళ్ళ ఫ్యామిలీ గురించయితే అంతగా పాజిటివ్ రెస్పాన్స్ లేదు.
సరే చూసావమ్మా, ముందు నుంచి నాకు ఇష్టం లేదు. దేవుడు ఇలాంటివి ఎలా చేశాడు కదా! నాకు అస్సలు ఇష్టం లేదు. వాళ్ళు నా గురించి ఎంక్వైరీ చేశారంటే అస్సలు నాకు ఇష్టం లేదు అని చెప్పన్నా. నువ్వేం తొందర పడకు. నీకు ఇష్టమైతేనే చేస్తాము. నువ్వు దాని గురించి ఏం టెన్షన్ అవ్వకు అది ఇది అని చెప్పాను. సరే నాకైనా మైండ్‌లో పీస్‌ఫుల్‌గా లేదు. నెక్స్ట్ నేను మళ్ళా చర్చ్ ప్రేయర్‌కెళ్ళినప్పుడు ఫాస్టింగ్ ప్రేయరు. ఆ ప్రేయర్ అయిపోయిన తర్వాత నేను ఆంటీతో మాట్లాడాను. సేవకురాలు ఆంటీతో మాట్లాడినప్పుడు, "ఆంటీ నాకు ఈ మ్యాచ్ విషయంలో ఎందుకో పీస్‌ఫుల్‌గా అనిపించట్లేదు" అనంటే ఆంటీ అన్నారు, "నీకిష్టం లేకపోతే వదిలేయమ్మా. మాకు కూడా ఇష్టం లేదు. నువ్వు ఈ మ్యాచ్ గురించి చెప్పిన దగ్గర నుంచి నీ కొరకు ప్రార్థన చేస్తున్నావు. మాలో కూడా సమాధానం లేదు. ఎందుకో నీకెప్పుడు మ్యారేజ్ అవుతదని నీ గురించి భారంగా ప్రార్థన చేసేవాళ్ళం. ఇప్పుడు చెప్పిన దగ్గర నుంచి మాకసల పీస్‌ఫుల్‌గా లేదు నీ విషయంలో. నీకిష్టం లేకపోతే మానేసేయి" అని చెప్పి అనన్నారు. అంటే నేను ఆల్రెడీ ఎంగేజ్‌మెంట్ గురించి మాట్లాడేసుకుంటున్నారు. కొంతమందికి తెలిసిపోయింది. ఇప్పుడు మళ్ళీ క్యాన్సెల్ అయిందంటే అది ఏమనుకుంటారో అని చెప్పి అన్నాను. అవన్నీ నువ్వు పక్కన పెట్టేసేయి. మనుషుల గురించి ఆలోచిస్తున్నావు. నువ్వు దేవుని వైపు చూడు. దేవుని దగ్గర అడుగు. దేవుని చిత్తమా కాదా అని అడుగు అని చెప్పి అన్నారు. వీటన్నిట్లి గురించి వదిలేస్తే చాలా మంది పెళ్ళిళ్ళు పెళ్లిపేటల వరకు వెళ్తాయి, ఆగిపోతాయి. ఆహ్, నువ్వు అసలు ఎంగేజ్‌మెంట్ మాటే అన్నారు గానీ, ఎంగేజ్‌మెంట్ గూడా అవ్వలేదు. నువ్వెందుకు టెన్షన్ పడుతున్నావు అని చెప్పి ఆంటీ చెప్పారు. ఒకటే చెప్పాను, "నీకిష్టం లేకపోతే వదిలేసేయి. నువ్వు దాని గురించి ఇదవ్వద్దు. ఎవ్వరిని నువ్వు చూడొద్దు. అమ్మ బాధపడతదా? అక్క వాళ్ళు బాధపడతారా? చుట్టాలు బాధపడతారా? వీళ్ళందరి గురించి నువ్వు వదిలేసేయి" అని చెప్పానన్నారు. సరే ఆంటీ, కొంచెం ఆంటీ చెప్పిన తర్వాత నాకు కొంచెం నెమ్మదనిపించింది. అయితే ఆ రోజు ఈవినింగ్ ఇంటికెళ్ళిన తర్వాత చర్చ్ నుంచి ఇంటికెళ్ళిన తర్వాత చెప్పామనమాట. ఇంకా మేము డిసైడ్ అయిపోయి అబ్బాయి వాళ్ళకి చెప్పాం. అమ్మాయి ఇప్పుడే మ్యారేజ్ చేసుకోనంటుంది. ఇప్పుడే కాదండి అని జెప్పి చెప్పామనమాట. ఆహ్, ఇంక నెక్స్ట్ డే నాకు చాలా బాధ, దుఃఖంగా అనిపిస్తుంది. నెక్స్ట్ డే నేను ఇంట్లో ఒంటరిగా ఉన్నాను. జనరల్‌గా నేను ఒంటరిగా ఉంటే ఇంట్లో ఉండను. చర్చ్‌కి వెళ్ళిపోతాను. ఏదో ఒక మీటింగ్‌లుంటాయి గాబట్టి చర్చ్‌కి వెళ్తాను. చర్చ్‌లో పరిచర్య చేస్తాను. ఇప్పుడంటే నాకు పిల్లలతో ఉద్యోగంతో కుదరక నేను చర్చ్‌లో పరిచర్య చేయట్లేదు గానీ, ఎప్పుడు అయితే ఎప్పుడు అయితే ప్రతి దానికి వెళ్తాను. చర్చ్‌లో వెళ్లి పరిచర్య చేసేదాన్ని. కానీ ఆ రోజు నాకెందుకో వెళ్ళబుద్ధి కాలేదు. ఆహ్, వ డోర్స్ అన్నీ క్లోజ్ చేసి ప్రేయర్ చేయటం స్టార్ట్ చేశాను. నీల్ డౌన్ చేసి ప్రార్థన చేస్తున్నాను. ప్రభువా! ఎందుకు నా జీవితంలో ఇలాంటివి అలౌ చేశావు? నాకసలు పెళ్ళే ఇష్టం లేదన్నది అనుకుని, ఓకే, చేసుకుందాం అనుకున్నాను. ఆహ్, మరి ఇంతకాలం ప్రార్థన చేశాను. ఈ మ్యాచ్ వచ్చింది. అసలు నాకు అందరి ముందు కూర్చోవడం, ఇప్పుడు ఈ మ్యాచ్ క్యాన్సెల్ అయింది. మళ్ళా ఇంకొకళ్ళ ముందు నేను కూర్చోవాలి. అది నాకిష్టం లేదు. ఎందుకు ప్రభువా ఇలా చేశావు అని చెప్పి బాగా దుఃఖంతో ప్రార్థన చేస్తున్నాను. ఏడుపొచ్చేస్తుంది. ప్రార్థన చేసుకుంటూ ఉండగా నేనిలా నీల్ డౌన్ చేసి చేస్తున్నాను. నా దగ్గర ఒక మనిషొచ్చి మాట్లాడుతున్నట్టు అనిపిస్తుంది. ఏమని మాట్లాడుతున్నాడంటే, "2 ఇయర్స్ నీ వివాహ విషయంలో ప్రార్థన చేసుకున్నావు గదా! ఈ మ్యాచ్ వచ్చినప్పుడు ఇదసలు దేవుని చిత్తమా కాదా కనిపెట్టావా?" అని చెప్పి అడుగుతున్నట్టు అనిపిస్తుంది. అసలు నాకు అర్థం కాలేదు. దేవుడు ఇలా కూడా మాట్లాడతాడు. అసలు దేవుడు మాట్లాడారన్న విషయం గూడా నాకు తెలియలేదు. ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి అంత ప్రేయర్‌ఫుల్ ఏం కాదు. దేవుని విషయంలో కనిపెట్టేదాన్ని కాదు. నాకంతగా తెలీదు. ఎవరు ఇలా మాట్లాడుతున్నారా అని, ఎవరన్నా ఉన్నారా అని చెప్పి నేను మళ్ళా ఇల్లంతా చూసుకున్నా. డోర్స్ ఓపెన్ చేసి అంతా చూసుకున్నా. ఎవ్వరు లేరు. మళ్ళా నేను ప్రార్థన చేసుకున్నాను. మళ్ళా అదే మాట ఇనిపిస్తుంది. "నువ్వు 2 ఇయర్స్ నీ వివాహ విషయంలో ప్రార్థన చేసుకున్నావు. దేవుని చిత్తంలో ఉన్న అబ్బాయి కావాలన్నావు. ఈ మ్యాచ్ వచ్చినప్పుడు దేవుని చిత్తమా కాదా అని అసలు అడగలేదు నువ్వు. నువ్వు మొదట ఏదైతే అనుకున్నావో, అంటే మా పేరెంట్స్‌కి నచ్చిన వాళ్ళనే చేసుకుంటాను అని అనుకున్నావు కదా! ఇప్పుడు ఆ సందర్భం వచ్చినప్పుడు నువ్వు అదే డిసైడ్ అయిపోయావు. మీ పేరెంట్స్‌కి నచ్చింది కాబట్టి నువ్వు ఓకే చెప్పేసావు అన్నట్టుగా వచ్చినాను. అప్పుడు నా తప్పుని నేను తెలుసుకొని, ప్రభువా నన్ను క్షమించు. ఇంకెప్పుడు నేను ఇలాంటి తప్పు చేయను. ఏదైనా నీ చిత్తం మీద నేను కనిపెట్టుకొని ముందుకు వెళ్తాను. ఇలాంటి తప్పు ఎప్పుడు చేయను ప్రభువా, క్షమించు ప్రభువా అని చెప్పి చాలా సేపు ప్రార్థన చేసుకున్నాను. అయితే ఒకటి డిసైడ్ అయ్యాను. ఇక ఏ అసలు 1 ఇయర్ వరకు నాకు మ్యారేజ్ అనే థాటే నా దగ్గరికి రాకూడదు. ఎవ్వరు నన్ను అడగకూడదు. ఇంక నేను పెళ్లి చేసుకోను. ఒకవేళ చేసుకుంటే 1 ఇయర్ తర్వాత చేసుకుంటాను అని చెప్పి అన్నా. సరే ఇప్పుడు దేవుని చిత్తం ఎలా తెలుస్తది? అంటే ఎవరన్నా మన మనసులోకి అనిపించినప్పుడు అది దేవుని చిత్తం అనుకుంటామా? లేకపోతే దేవుడు మనతో మాట్లాడతాడా? లేతే వాక్యం ద్వారా మాట్లాడతాడా? అనే క్వెషన్స్ నాలో వస్తున్నాయి. అయితే ఇవన్నీ కాదు.
దేవుడు నాకు వాక్యం ద్వారానే మాట్లాడాలి. ఎవరో వచ్చి చెప్పడం కాదు, లేకపోతే చర్చ్‌లో పాస్టర్ గారు వీళ్ళు చెప్పడం కాదు, మా పేరెంట్స్ చెప్పడం కాదు. దేవుని వాక్యం ద్వారా మాట్లాడాలి. ఆ వాక్యం ద్వారా గూడా ఎలా అంటే, నేను బైబిల్ చదివినప్పుడు ర్యాండమ్‌గా తీసి బైబిల్ చదువుతాం గదా! అలా కాదు. లేదంటే ఎక్కడన్నా మెసేజ్‌లు వింటాం. మెసేజ్‌లు విన్నప్పుడు అప్పుడు కూడా దేవుడు వాక్యం ద్వారా ఇవన్నీ కాదు. నా డైలీ పోర్షన్ ద్వారా నేను బైబిలు చదువుకుంటాను గదా! డైలీ పోర్షన్ ద్వారా దేవుడు మాట్లాడాలి. అప్పుడే నేను అది దేవుని చిత్తం అని నమ్ముతాను అనుకున్నాను. సో, అలా ప్రార్థన జేసుకున్నాను. ఆ రోజు థర్స్‌డే నాకు బాగా గుర్తుంది. థర్స్‌డే బైబిల్ స్టడీ ఉంటది. 7:00కి చర్చ్ అంటే నేను 5:00కే వెళ్ళేదాన్ని ఎప్పుడు అయితే. ఆ రోజు 7 అయినా ఇంట్లోనే ఉన్నాను. ప్రేయర్ చేసుకొని ఇంకా ఇక నుంచి ఎవ్వరడిగినా ఎంత పెద్దవాళ్ళు అడిగినా నో, నేను పెళ్లి చేసుకోను. అసలు నా పెళ్లి విషయంలో మీరెవరు మాట్లాడొద్దు అని చెప్దాము. ఆళ్ళు సేవకులే కావచ్చు, పెద్ద పెద్ద వాళ్ళే కావచ్చు, మా ఇంట్లో వాళ్ళే కావచ్చు, చుట్టుపక్కలోళ్ళే కావచ్చు, ఎవరడిగినా నో అనే చెప్పాలి అని డిసైడ్ అయ్యి వచ్చా అనమాట. చర్చ్‌కొచ్చినప్పుడు అక్కడ సేవకుల వాళ్ళ అమ్మగారు అంటే పెద్దావిడ. అందరూ పెద్దావిడ కాబట్టి యూత్ పిల్లలందరూ అమ్మమ్మ, అమ్మమ్మ అంటాము. ఆవిడ నన్ను పిలిచారు. "పాప ఇటు రామ్మా" అంటే, "ఏంటమ్మమ్మ" అంటే, "ఎంగేజ్‌మెంట్ అన్నావు గదా! ఏమైంది? అది ఎంత వరకొచ్చింది" అని అన్నారు. ఇప్పుడే కదా ప్రార్థన చేసుకొనొచ్చాను. మళ్ళా ఈ ఎంగేజ్‌మెంట్ గురించి నన్నడగాలా అని మనసులో అనుకుని, "లేదమ్మమ్మ అది క్యాన్సిల్ అయిపోయింది" అని చెప్పాను. ఓకే. సరే అయిపోయింది. ఒకవేళ మన హెబ్రోన్ సహవాసంలోనే మన మందిరంలో వాళ్ళే ఎవరైనా ముందుకొచ్చి మ్యారేజ్ చేసుకుంటా అంటే ఏమంటావు? అని చెప్పని అడిగారు. మళ్ళా నాకక్కడ క్వెషన్ మార్కే. అసలు నాకు పెళ్ళే వద్దు. ఇప్పటి వరకు అసలు నాకు 1 ఇయర్ వరకు నాతో మాట్లాడొద్దు పెళ్లి గురించి అని అనుకుంటే, మళ్ళా ఈవిడ క్వెషన్ అడుగుతారు. ఈవిడ పెద్దావిడ. ఇప్పుడు నేను మొహం మీద చెప్పలేను. అప్పుడైతే ప్రేయర్ చేసుకున్నా గాని ఇప్పుడు చెప్పలేను. అని ఆ ఒక్క నిమిషంలోనే అన్నీ ఆలోచించి, అమ్మమ్మ ఇది దేవుని చిత్తం అయితే చేసుకుంటాను. లేకపోతే చేసుకోనని చెప్పాను. అంటే మంచి మాట చెప్పావమ్మా. సంతోషం అని చెప్పాను. దేవుని చిత్తం అయితేనే చేసుకుంటాను. అదే ఆ మాట ప్రకారమే ఉండు అని చెప్పనన్నారు. ఎందుకంటే ఇద్దరు ఆంటీ, అంకులు వచ్చి నా దగ్గరకి అడిగారు. ఇలా వాళ్ళ బాబుని నేను చేసుకుందాం అని చెప్పి అడిగారు అని చెప్పానండి. వాళ్ళకి నీకు మ్యాచ్ ఫిక్స్ అయింది. ఎంగేజ్‌మెంట్ అవుతుందని కూడా తెలుసు. ఇప్పుడు క్యాన్సిల్ అయిందన్నావు. మాకైతే తెలీదు. ఇంతవరకు ఎవరికీ తెలీదు క్యాన్సిల్ అయిందన్న విషయం. వాళ్ళకి తెలీదు. ఆంటీ ఎప్పుడో 1 ఇయర్ నుంచి అంకుల్‌ని అడుగుతున్నారంట. బాబు విషయంలో మాధురి అయితే బావుంటది అని చెప్పా అంకుల్ ఏం పట్టించుకోలేదంట. 1 ఇయర్ అయిన తర్వాత ఇంకా ఆవిడకి అడిగి విసుగొచ్చి వదిలేసేసారు. బట్ ఆవిడకి మాత్రం దర్శనంలో నిన్నే చూపిస్తున్నారంట. ఇంకా కామ్‌గా ఉండి ప్రేయర్ చేసుకుంటున్నారంట. బట్ ఇప్పుడు అంకుల్ వచ్చి అడుగుతున్నారు. మన బాబుకి మాధురి అయితే ఎలా ఉంటది అని చెప్పి అడుగుతున్నారు అని చెప్పా. ఇంకెక్కడ మాధురికి ఎంగేజ్‌మెంట్ అయిపోతుంది. మ్యాచ్ ఫిక్స్ అయింది. ఎంగేజ్‌మెంట్ అయిపోతుంది అని చెప్పా. మరి ఈ విషయం నేను 1 ఇయర్ నుంచి చెప్తున్నాను గదా! అప్పుడెందుకు మాట్లాడలేదంటే, "నువ్వు నాకు చెప్పావా?" అని అన్నారంట. యాక్చువల్‌గా అంకుల్‌కి అప్పుడు యాక్సిడెంట్ అయింది. తలకి దెబ్బ తగలటం వల్ల ఏం గుర్తుండేవి కాదు. సో, "నువ్వు అడిగిన విషయం కూడా నాకు తెలీదు" అని చెప్పానన్న. అయినా ఇప్పుడు ఎంగేజ్‌మెంట్ అని అది దేవుని చిత్తమో అవుతదో లేదో అది ఎవరికి తెలుసు. ఒకసారి మాధురిని కనుక్కోండి అని చెప్పి, ఇలా మనం డైరెక్ట్‌గా వెళ్లి అడిగితే బాగోదు గదా! అని చెప్పి పెద్దావిడ ద్వారా అడిగిద్దామని ఆ ఆంటీకి చెప్పారంట. అయితే ఆంటీ ఇట్లా అన్నారు అని చెప్పి నాకు చెప్పారు. "ఇట్లా అడిగారమ్మా. నువ్వు ప్రేయర్ చేసుకో. వాళ్ళ విషయాలు నాకేం చెప్పలా. ఆ ఆంటీ, అంకుల్ ఎవరో తెలీదు. ఆ బాబు ఎవరో నాకు తెలీదు. ఎవరు తెలీదు. ప్రేయర్ చేసుకోమంటున్నారు. మళ్ళీ అమ్మకు కూడా చెప్పొద్దు అని చెప్పానన్నారు. ఇట్లా చర్చ్‌లో అడిగారని. ఎందుకంటే అమ్మ చెప్తే ఆడపిల్లల తల్లిదండ్రులంటే ఎంతో పెళ్లి విషయంలో అయితే వాళ్ళకి చాలా బర్డెన్ ఉంటది. ఇప్పుడు నువ్వు వెళ్లి చెప్తావు. ఒకవేళ ఆ మ్యాచ్ నీకిష్టం లేకపోయినా, అబ్బాయికి ఇష్టం లేకపోయినా మళ్ళీ అది క్యాన్సిల్ అయిందంటే తల్లిగా తనెంతో బాధపడతా ఉంటది. అది మీకర్థం గాదు. సో, అందుకని అమ్మకి చెప్పొద్దు. నువ్వు ప్రేయర్ చేసుకో. అది దేవుని చిత్తం అయితే గనక చెప్పు అని చెప్పి చెప్పారు. సరే అమ్మమ్మ అనన్నాను. దేవుడు ఇప్పుడు మెసేజ్ వింటావు కదా! ఒకవేళ దేవుడు నీతో మాట్లాడతాడేమో అని చెప్పి అనన్నాను. సరే వెళ్ళాను. ఇంక నేను మందిరంలో కూర్చున్నాను. సాంగ్స్ అయిపోయినియి. మెసేజ్ స్టార్ట్ చేశారు. అక్కడ ఒక వాక్యం చదివారు. యెషయా 40:31.
యెషయా 40:31. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు, వారి పక్షి రాజుల వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు. ఈ వాక్యం చదివి మెసేజ్ చెప్తా ఉన్నారనమాట. అది నాకు అది చదవగానే ఎలా అనిపించిందంటే, యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు. ఇప్పటి వరకు నేను చేసుకొచ్చిన ప్రార్థన అదే కదా! మనుషుల మాటలు ఎవరు వినకూడదు. దేవుని వాగ్దానం చేత ఏదైనా మనం ముందుకు వెళ్ళాలి అని అనుకుని నాకు ఆ వాక్యం ఎంతగానో నన్ను బలపరుస్తా వచ్చింది. సరేనని ఇంకా అప్పటి నుంచి ప్రేయర్ చేసుకుంటా వచ్చాను. సో, ఎలా ప్రేయర్ చేసుకున్నా అంటే చర్చ్‌లో ఒక ఆంటీ, అంకుల్ చెప్పారు వాళ్ళ బాబు. ఇంక అంతే, నాకు డీటెయిల్స్ ఏమీ తెలీదు. అలా ప్రేయర్ చేసుకుంటా ఉన్నాను. కొన్ని రోజులైన తర్వాత మళ్ళా చర్చ్‌కొచ్చినప్పుడు అమ్మమ్మ అడిగారు. "అమ్మ, ప్రార్థన చేసుకున్నావా? నీకేమన్నా దేవుని చిత్తం అనిపించిందా?" అని అడిగారు. "లేదమ్మమ్మ, నాకైతే ఏం లేదు. బట్ ప్రార్థన అయితే చేస్తున్నాను" అని అన్నాను. ఆహ్, మళ్ళా కొన్ని రోజులు సరే అట్లాగే ప్రార్థన చేసుకో, అదే మాట మీద ఉండు. మళ్ళీ మనుషులు చెప్పేది ఎవరు వినొద్దు అని చెప్పానన్నాడు. ఓకే అన్నాం. మళ్ళా కొన్ని డేస్ అయిన తర్వాత నా ఫోటో అడిగారు. ఆహ్, నా డేట్ ఆఫ్ బర్త్ అడిగారు. వీళ్ళేమో నన్ను ప్రార్థన చేసుకోమని జెప్తారు. వాళ్ళేమో నన్ను ఫోటో అడుగుతారు. సో, వాళ్ళకైనా నాకైనా దేవుని చిత్తం అనేది ఇద్దరికీ ఉండాలి గదా! మరి నన్ను ఫోటో అడిగినప్పుడు, నా డీటెయిల్స్ అడిగినప్పుడు వాళ్ళ డీటెయిల్స్ కూడా చెప్పాలి గదా! అని అనిపించింది. మైండ్‌లో ఆలోచనలొస్తున్నాయి. అడగాలనిపిస్తుంది గానీ, ఓకే, ఎక్కడ అడగకూడదు. ఇది వాళ్ళకి నాకు సంబంధించింది కాదు. దేవునికి నాకు సంబంధించింది. వాళ్ళనేమి అడగను నేను. సో, ఒకవేళ విషయాలన్నీ తెలిసి నేను ప్రేయర్ చేసుకుంటే ఆ సందర్భాన్ని బట్టి నేను ఓకే అని చెప్తాను. లేతే కాదని చెప్తాను. అలా డెసిషన్ తీసుకోకూడదు. నేను ప్రేయర్ చేసుకుంటున్నాను గదా! దేవుడు నాకు సమాధాన పరిస్తే ఓకే, ప్రొసీడ్ అవుతా. లేదంటే లీవ్ ఇట్ అని చెప్పి అనుకున్నాను. అలా ప్రార్థన చేసుకుంటా ఉన్నాను. ఒకరోజు వచ్చి అమ్మమ్మ అడిగారు. సాటర్‌డే అన్నమాట. ఫ్రైడే యూత్ రిట్రీట్ జరుగుతుంది చర్చ్‌లో. నేను చర్చ్‌లో మామూలుగా ఫ్రంట్ కూర్చుంటాను. ఇప్పుడంటే పిల్లల వల్ల కుదరక వెనక కూర్చుంటున్నాను గానీ, ఎప్పుడు ఫ్రంట్‌లోనే కూర్చునేదాన్ని. అక్కడ నా ముందుకొచ్చి మధ్యలో సాంగ్స్ పాడుతున్నారు. ఎవరినో ఒక ఆవిడని పంపించి నన్ను పిలిపించారనమాట. ఎళ్లి అడిగితే "అమ్మ, బాబొచ్చాడు. బెంగుళూరు నుంచి వచ్చాడు. సో, మిమ్మల్ని చూస్తానంటున్నారు. రేపు ఇంటికి రావచ్చా? పెళ్లి చూపులు" అని చెప్పానన్ని. అంటే పెళ్లి చూపులంటే అంత ఈజీ కాదు గదా! అది నేనొక్కదాన్నే డెసిషన్ తీసుకునేదాన్ని గాదు. సో, పెళ్లి చూపులంటే నలుగురు ఉండాలి గాబట్టి, మా పేరెంట్స్ అమ్మకి చెప్పండి పెద్దది గాబట్టి, ఈ విషయంలో నేను డెసిషన్ తీసుకోలేను అని చెప్పి అనన్నాం. సరే, పెద్దవాళ్ళతో అమ్మతో కూడా మాట్లాడతారు అని చెప్పి అనన్నారు. అసలు ముందు నీకిష్టమా లేదా? రావచ్చా లేదా? అని చెప్పి అని అడిగారు. ఓకే, సరే అమ్మమ్మ అని అన్నాను. నేను కూడా ప్రేయర్ చేసుకుంటా అన్నాను. నాకేంటి మళ్ళీ అప్పుడు టెన్షన్ స్టార్ట్ అయింది. నాకేమో దేవుని చిత్తం అని ప్రేయర్ చేసుకుంటున్నా. ఇంతవరకు నాకెక్కడ సమాధానం అనిపించలేదు. మళ్ళా ఇప్పుడొచ్చి రేపొచ్చేస్తానంటున్నారు. అది టెన్షన్ స్టార్ట్ అయ్యింది. అమ్మమ్మ, నేను ప్రేయర్ చేసుకున్నా గానీ నాకెక్కడ దేవుని చిత్తంగా అనిపించలేదు. సమాధానం రాలేదు నాకు అనంటే, వచ్చి చూసెళ్ళిన తర్వాత అయినా సమాధానం వస్తదమ్మా, ముందే రావాల్సిన అవసరం లేదు అని చెప్పాను. సరే, ఓకే అనుకున్నాం. ఆ రోజు ఈవినింగ్ యూత్ రిట్రీట్ అయిపోయింది. మళ్ళా 7:00కి స్టార్ట్ అవుతది. 6కి అయిపోయింది. మేము ఇంటికి వెళ్ళాము. ఇంటికి వెళ్ళినప్పుడు సేవకులు అంకుల్, పాస్టర్ అంకుల్ అన్నమాట, ఫోను చేశారు నాకు. "అమ్మ, ఒక విషయం మాట్లాడాలి మీతో. అది మీతో మాట్లాడమంటారా? అమ్మతో మాట్లాడమంటారా?" అంటే, సరే, ఇద్దరితో మాట్లాడని స్పీకర్ ఆన్ చేస్తానన్నా. అంకుల్ అడిగారు, "అమ్మో, మీ ఫినాన్షియల్ స్టేటస్ మాకింతవరకు తెలీదు. ఇట్లా ఒక అక్క వాళ్ళు వచ్చి అడిగారు. అక్క, అన్న వచ్చి అడిగారు. వాళ్ళ బాబుకి మ్యాచెస్ చూస్తున్నారు. మాధురిని అడిగారు అమ్మ. సో, మీ దగ్గర అసలు ఫినాన్షియల్ పరంగా ఏమన్నా ఉన్నాయా ఏంటి?" అని అడిగారు. మా దగ్గరైతే ఏమి లేవు. మా ఫాదర్ ఏమీ మాకు సేవ్స్ చేయలేదు. ఏదన్నా ఉంది అంటే మా తాతయ్య వాళ్ళ ఆస్తి మా ఫాదర్‌కొస్తది కాబట్టి వాళ్ళలో మళ్ళా షేరింగ్ నాకు, అక్కకి వస్తది. వస్తే దాంట్లో నుంచి ఇస్తారు. సో, అది కూడా ఇస్తారో లేదో చెప్పలేము. ఎందుకంటే వాళ్ళు మాతో కమ్యూనికేషన్ సరిగ్గా లేదు. ఆహ్, ఇంకా అమ్మ జాబ్ చేస్తుంది అప్పుడు. తను రిజైన్ చేస్తే కొంత అమౌంట్ వస్తది. పీఎఫ్ అమౌంట్ వస్తది. ఆ అమౌంటే ఉందా అన్న అని అమ్మ చెప్పిందనమాట. సరే అమ్మ, ఓకే, వాళ్ళు అడిగారు కదా! మరి ఇది కూడా చెప్పాలి గదా! ఎందుకంటే మ్యాచెస్ మమ్మల్ని చాలా మంది అడుగుతారు గానీ, కట్నం అడగకపోయినా ఏదో ఒక విషయంలో ఆశించి అడుగుతారు. అంటే వాళ్ళకి గిఫ్ట్ పరంగా ఏదో ఒకటి, పెళ్లి ఖర్చులకనో, లేతే బంగారమనో, లేతే పొలాలున్నాయి ఎనకాల, ఆస్తులున్నాయని ఆశిస్తారు. సో, అది నాకు తెలియటం కోసం అడిగానమ్మా అనన్నారు. సరే, ఓకే అనన్నాను. మళ్ళా అంకుల్, ఆంటీ వాళ్ళకి చెప్పారంట. వాళ్ళ ఫినాన్షియల్ స్టేటస్ ఇది అనంటే, మేము
మాధురియే కావాలనుకున్నాం గానీ, ఈ డబ్బులు ఇవన్నీ అనుకోలేదన్నా అని చెప్పి అన్నారంట. అయితే ఓకే అమ్మా! మీకు ముందుగానే చెప్పాలి గదా! ఒకవేళ ఇప్పుడు ఇలా అనుకున్న తర్వాత వేరేలాగా అనుకుని అదంటే వాళ్ళకి ఇబ్బంది, మీకు ఇబ్బంది అని చెప్పి అన్నారు. సరే ఇంకా రేపొస్తాము, చూస్తాము మ్యాచెస్ అని చెప్పి అన్నారు. అయితే ఇంకా మాకు చెప్పారు. 7:00 అయింది. మేము మళ్ళా చర్చ్ మీటింగ్ ఉంది గాబట్టి వచ్చేసాం. చర్చ్‌కొచ్చేసాము. నైట్ ఇంటికి వెళ్ళిన తర్వాత 10:00 మా అక్క వాళ్ళకి చెప్పాం. రేపు చర్చ్‌లో వాళ్ళు ఇట్లా వస్తున్నారు మ్యాచెస్ చూడటానికి. మీరు కూడా రండి అని చెప్పి అంటే, వాళ్ళేమో రేపు 10కి వస్తారనగా ఈరోజు 10కి చెప్తున్నారు. మాకు కూడా టైం ఇవ్వాలి గదా! ఇప్పటికిప్పుడు చెప్తే ఎలాగో అసల ఆ చర్చ్ వాళ్ళు ఎవరు? వాళ్ళ బ్యాక్‌గ్రౌండ్ ఏంటి? అవన్నీ అడిగారు. మాకేం తెలీదు డీటెయిల్స్. నన్నడిగింది మా అక్క. ఏంటి అంటే, "నాకేం తెలీదు. నేను దేవుని చిత్తం కొరకు ప్రార్థన జేస్తున్నాను. వాళ్ళ డీటెయిల్స్ ఏం తెలీదు" అనన్నా. అసలు వస్తున్నారంటే మినిమమ్ బేసిక్స్ అన్నా తెలియాలి గదా! అబ్బాయి ఏం చేస్తాడు? వాళ్ళ ఫ్యామిలీలో ఎంతమంది? అబ్బాయి డేట్ ఆఫ్ బర్త్ ఏంటి? వాళ్ళ అంటే నేటివ్ ప్లేస్ ఎక్కడ? ఇవన్నీ తెలియాలి గదా! తెలియకుండా మినిమమ్ కూడా తెలియకుండా మీరలా రేపు పెళ్లి చూపులంటే ఎలా వచ్చేస్తాం అని చెప్పి అంది. వాళ్ళు రాలేదు. వాళ్ళు చూస్తే అలా అంటున్నారు. మా పిన్ని, బాబాయ్ వాళ్ళకి చేసాం. వాళ్ళు రేపటి ఎలా ఇప్పటికిప్పుడు చెప్పి రేపు రమ్మంటే ఎలా వస్తాం? వాళ్ళనే ఇంకొక రోజు పోస్ట్‌పోన్ చేసుకోమని చెప్పండి అని. వాళ్ళేమో పోస్ట్‌పోన్ చేసుకోవడానికి అవ్వదు. సరే ఏదైతే అదయింది. నాకేంటంటే ఓ పక్క నా టెన్షను రేపొచ్చేస్తున్నారు. ఇది దేవుని చిత్తమని నాకెక్కడా తెలియలేదు. ఎక్కడ పీస్‌ఫుల్‌గా లేదు ఆ విషయంలో. ఏం చేయాలి? రేపు ఆళ్ళొచ్చిన తర్వాత ఇది కూడా చూసి ఓకే. దేవుని చిత్తం కాదు, వద్దు అని చెప్పననాలా? అని అదొక సందేహం నాకు. వీళ్ళు రేపు రాకపోతే బాగుండు అని నేననుకుంటున్నాను. మళ్ళా ఆంటీ వాళ్ళు ఫోను జేసి 11:00 ఫోను జేశారు. ఫోను జేసి, "అమ్మ రేపు 10:00 వచ్చేస్తాం షార్ప్ 10:00 అని అన్నారు." ఓకే అనన్నా. మనసులో అయితే టెన్షన్‌గానే ఉంది గానీ, ఓకే అన్నాను. ఇంక నెక్స్ట్ డే వచ్చారు వాళ్ళు. మా అక్క వాళ్ళు గాని, పిన్ని వాళ్ళు గాని మా తరపునంటే ఎవ్వరు లేరు. నేను, మా అమ్మాయి ఉన్నాం. వాళ్ళిద్దరూ అంటే ఆంటీ, అంకులు, వాళ్ళ బాబు వచ్చారు. పాస్టర్ ఆంటీ, అంకులు వీళ్ళ వరకే ఉన్నాము. వచ్చిన తర్వాత ఆ అంకులు మళ్ళా తననడుగుతున్నారు. ఆహ్, "పాప పేరేంటో తెలుసా నీకు? ఏం చదివింది? ఏం జేస్తుంది అన్నీ తెలుసా?" అంటే, "తెలుసు అంకుల్" అని చెప్పాను. మనసులో అనుకున్నా అన్నీ ఆళ్ళనే అడుగుతున్నారు. అన్నీ వాళ్ళే డీటెయిల్స్ తెలుసుకుంటున్నారు. నాకింకా అవకాశం ఇవ్వరా? అని చెప్పి అనుకుంటా ఉన్నాననమాట. దాని ముందేమైందంటే నైట్ ప్రేయర్ చేసుకున్నాను. ప్రభువా మరిలా రేపొస్తున్నారు. నేను ఆల్రెడీ ఒకసారి తప్పు చేశాను. దేవుని చిత్తం కొరకు కనిపెట్టుకోకుండా డెసిషన్ తీసుకొని చెప్పేసాను. నాకిప్పుడు ఇలా ఇష్టం లేదు. అమ్మమ్మ చెప్పారు గానీ, వచ్చిన తర్వాత అయినా ఓకే. అది దేవుని చిత్తమా కాదో తెలుసుకోవచ్చు గానీ, అన్నారు గానీ, బట్ నాకు ఆ విషయంలో పీస్‌ఫుల్‌గా లేదు. నువ్వు మాట్లాడితేనే నేను అది రేపు దానికి సిద్ధపడతాననంటే, దేవుడు చెప్పాడు. వాక్యం ద్వారా మాట్లాడతా అంటే "నువ్వు అన్నిట్లికి టెన్షన్ పడొద్దు. కామ్‌గా ఉండు" అని చెప్పనన్నారు. నేను ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ లేచి మార్నింగ్ లేవగానే ప్రేయర్ చేసుకుంటాం గదా! ప్రేయర్ చేసుకొని వాక్యం చదువుకున్నాను. నా డైలీ పోర్షన్ ఏంటంటే అప్పుడు యోబు గ్రంథం. యోబు గ్రంథం 42 అధ్యాయం. అది మొత్తం చదువుతున్నాను. నాకు రెండో వచనంలో నీవు సమస్త క్రియలు చేయగలవనియు, నీవు ఉద్దేశించినది ఏదియు నిష్ఫలం కానేరదనియు నేనిప్పుడు తెలుసుకొంటిని. ఈ వాక్యం నాకు పదే పదే వినిపిస్తా ఉంది. ఇదేంటి ఒకవేళ నేనలా భ్రమపడుతున్నానా? ఈ వాక్యం ద్వారా చూస్తే నాకు పాజిటివ్ గానే అనిపిస్తుంది. ఒకవేళ టెన్షన్ పడిపోయి నేను ఇదే దేవుని చిత్తం అనుకుని భ్రమపడుతున్నానా? అని నాకనిపించింది. ఆ అధ్యాయం మొత్తం చదివాను. ఆ వచనం ఒక్కటే కాకుండా అధ్యాయం మొత్తం చదివాను. చదివితే దేవుడు అదే వాక్యం దగ్గరికి తీసుకెళ్తున్నాడు. నాకు సమాధానంగా అనిపిస్తుంది. సరే ఇలా వాగ్దానం వచ్చింది గదా! నేనింకా బాగా ప్రేయర్ చేసుకోవాలి. బాగా దేవునిలో బలపడాలి. నాకు వాక్యాలు ఇలాంటి దేవుడు ఎన్నో చూపించాలి. అప్పుడే నేను దేవుని చిత్తం అని నమ్ముతాను అని అనుకున్నాను. సరే అని ఇంకా నాకప్పుడు కొంచెం పీస్‌ఫుల్‌గా అనిపించింది. ఆ అంకుల్ వాళ్ళు మాట్లాడారు. నా గురించి అడిగారు. తర్వాత తన గురించి చెప్పారు. ఇంకా ఆంటీ, అంకుల్‌ని అడిగారు. "అమ్మ మరి మీకు మాధురి ఇష్టమేనా?" అంటే, "అసలు మా ఇద్దరికి ఇష్టమనే గదా ఇంతవరకు వచ్చింది. ఇప్పుడు మా ఇద్దరిది కాదు వాళ్ళిద్దరిది. బాబుకి, పాపకి ఇష్టముండాలి. ఇష్టమైతే ఓకే. మాదేం లేదు" అనన్నారు. సరే ఓకే. అమ్మనడిగారు. "అమ్మ సంపూర్ణమ్మ నీకు ఇష్టమేనా?" అనంటే, "బాబు వరకు నాకు ఓకే. బట్ వాళ్ళిద్దరు కదా మెయిన్ డెసిషన్ తీసుకోవాల్సింది" అని చెప్పానండి.
సరే మీ అందరికి ఇష్టమైతే నాకు ఇష్టమే, మా ఇద్దరికి ఇష్టం అని చెప్పి అంకుల్ ఆంటీ చెప్పారు. ఇప్పుడు మీ ఇద్దరు చెప్పాలి. మీ ఇద్దరు ఏమన్నా మాట్లాడుకోవాలంటే మాట్లాడుకోండి. మాట్లాడుకొని చెప్పండి అని అన్నారు. మీకు 10 మినిట్స్ టైం ఇస్తాము అని అన్నారు. ఇంకా పక్కకొచ్చి మేమిద్దరం మాట్లాడుకున్నాం అనమాట. తను ఫస్ట్ స్టార్టింగ్ తన ఎడ్యుకేషన్ గురించి, తన జాబ్ గురించి, తన రక్షణ గురించి, బాప్తిజం గురించి ఇవన్నీ చెప్తా వచ్చారు. నేను కూడా సేమ్ అదే చెప్పాలనుకున్నాను. నేను కూడా అదే చెప్పాను. నా రక్షణ గురించి, బాప్తిజం గురించి, ఎప్పుడు బాప్తిజం తీసుకున్నాను, ఎప్పుడు రక్షింపబడ్డాను, నా ఎడ్యుకేషన్ ఏంటి, నా జాబ్ ఏంటి, ఇవన్నీ చెప్పి నాకు కంగారు ఎక్కువ కదా అని అన్నాను. ఇది దేవుని చిత్తం అయితేనే నేను ముందుకు ప్రొసీడ్ అవుతాను. లేకపోతే నేను చేసుకోను అని చెప్పి చెప్పేసాను అనమాట. ఇంకా తను కూడా ఓకే. నేను కూడా అదే అనుకున్నాను. దేవుని చిత్తం అయితేనే ప్రొసీడ్ అవుతాం. లేకపోతే లేదు అని చెప్పి అని అన్నారు. ఇంక అప్పుడు నాకు మనశ్శాంతిగా అనిపించింది. హమ్మయ్య! నన్ను కంగారు పెట్టకుండానే ఉన్నారు బానే అని చెప్పి అనిపించింది. ఇంకా బయటకొచ్చి తనేం చెప్పారంటే, దేవుని చిత్తం అనేది ఈ మూమెంట్‌లో వస్తదా, ఆ మూమెంట్‌లో వస్తదా అని చెప్పలేము. అది 1 డే పట్టొచ్చు, 2 డేస్ పట్టొచ్చు, 10 డేస్ పట్టొచ్చు, 6 మంత్సే పట్టొచ్చు. ఎంత టైం అయినా సరే దేవుని చిత్తం కొరకు వెయిట్ చేసే చేసుకుందాం. దీని విషయంలో కంగారు పడాల్సిన అవసరం లేదు అని చెప్పి తను చెప్పారు. నాకు కూడా కావాల్సింది అదేలే అనుకుని హమ్మయ్య! అనుకున్నాం. ఇంకా పక్కకొచ్చి అంకుల్‌కి చెప్పా అనమాట. మాకంతా ఓకే. కానీ ఇది దేవుని చిత్తం అయితేనే మేము ప్రొసీడ్ అవుతాము అంకుల్ అని చెప్పానంటే, ఇంక వాళ్ళు హ్యాపీగా ఫీల్ అయ్యారు. మేము ఎన్నో మ్యాచెస్ చూసాము. ఎంతో మందిని చూసాము. ఇలా దేవుని చిత్తం ప్రకారం పెళ్లి చేసుకుంటాము అన్న వాళ్ళని మిమ్మల్నే ఫస్ట్ టైమ్ చూస్తున్నాము. ఇది మాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఎందుకంటే అప్పటికప్పుడు చూసి మనిషి రూపాన్ని బట్టి ఓకే. అవుననా? కాదనా? డెసిషన్ చెప్పేస్తారు. మీరు అలా కాకుండా దేవుని దగ్గర కనిపెడతా అన్నారు. అది చాలా సంతోషంగా ఉంది మిమ్మల్ని చూస్తే అని చెప్పి అన్నారు. సరే మీ కొరకు ఒక చిన్న వాక్యం చదివి ప్రార్థన చేస్తానండి అని చెప్పనన్నారు. అంకులు వాక్యం చదివారు. సేమ్ అంకుల్ నాకు పొద్దున ఏదైతే వాగ్దానం వచ్చిందో యోబు 42:2 అదే వాక్యం చదివారు. నీవు సమస్త క్రియలు చేయగలవని, నీవు ఉద్దేశించినది ఏది నిష్ఫలం కానేరదని. ఆ వాక్యం చదవగానే నాకు షాకింగ్ అనిపించింది. ఇదేంటి నాకొచ్చిన వాగ్దానం అంకుల్ ఇప్పుడు చదువుతున్నారు అని. సరే చదివారు. ప్రేయర్ అయిపోయిన తర్వాత నేను చెప్పాను. అంకుల్ నాకు కూడా మార్నింగ్ తన విషయంలో ప్రేయర్ చేసుకుంటున్నప్పుడు ఇదే వాగ్దానం వచ్చిందనంటే, మరి ఇంకా అయితే నీ వైపు నుంచి రెస్పాన్స్ వచ్చేసింది. ఇంకా తన సైడ్ నుంచి రావాలి అని చెప్పనన్నారు. అంకుల్ ఈ ఒక్క వాగ్దానంతో నేను ఆగను. నాకింకా కావాలి. ఇంకా దేవుడు నాతో మాట్లాడాలి. అప్పుడే నేను ప్రొసీడ్ అవుతాను అనంటే పాపం అంకుల్ కూడా అర్థం చేసుకున్నారు. ఎందుకంటే ప్రీవియస్ మ్యాచ్‌లో నేను ఎలా మిస్టేక్ చేశానో అర్థమయింది. సరే అమ్మా అలా చేసుకోవటం ఇంకా మంచిదే. దేవునిలో బలపడటం ఇంకా మంచిదే అని చెప్పి అనన్నారు. ఇంకా అయిపోయింది ఆ రోజు. వాళ్ళెళ్ళిపోయారు. ఈవినింగు మార్నింగ్ నేను ఓల్డ్ టెస్టమెంట్ చదువుతాను. ఈవినింగ్ న్యూ టెస్టమెంట్ చదువుతాను. ఈవినింగ్ వచ్చి డైలీ పోర్షన్ చదువుకుంటుంటే మత్తయి 16, మాథ్యూ 16, 17 పరలోకమందున నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరచినే గాని నరులు నీకు బయలుపరచలేదు అనే వాగ్దానం వచ్చింది. నాకు ఆ వాగ్దానం కూడా పాజిటివ్ గానే అనిపించింది. ఏదో ఆ ఒక్క వచనం దగ్గర ఆగిపోవటం గాని నేను మళ్ళా చాప్టర్ మొత్తం చదువుతాను. అసలు ఎందుకంటే నేను ఈ భ్రమలో ఉన్నాను కాబట్టి నాకు ఇలా అనిపిస్తుందా? నిజంగా దేవుడు నాతో మాట్లాడుతున్నాడా? ఏ ఏ సందర్భాల్లో అవి మాట్లాడుతున్నాడు అని మళ్ళా దాని ముందు అధ్యాయం, తర్వాత అధ్యాయం మొత్తం చదువుకున్నా. ఆ చదువుకున్న తర్వాత నాకు పాజిటివ్‌గా అనిపిస్తేనే అది నేను ప్రొసీడ్ అవుతానన్నమాట. అలా నేను ప్రేయర్ చేసుకుంటా ఉన్నాను. కొన్ని వాగ్దానాలు నాకు ఇచ్చాడు దేవుడు ఆ టైంలో. మాథ్యూ 19:16 మాథ్యూ 19:26 ఇది మనుషులకు అసాధ్యమే గాని దేవునికి సమస్తము సాధ్యమని చెప్పాను. ఇదొక ప్రామిస్. ఇలా నేను వాక్యం చదువుకుంటున్నప్పుడు ప్రతిసారి దేవుడు ఆ వాక్యం ద్వారా మాట్లాడుతా ఉన్నాడు. ఇంకా నాకు పీస్‌ఫుల్ అనిపించింది. అయితే ఒకరోజు మళ్ళా చర్చ్‌కి వెళ్ళాను. చర్చ్‌కి వెళ్తే అంకుల్ అడిగారు, "అమ్మ మాదిరి ప్రేయర్ చేసుకున్నావా? నీకేమన్నా పీస్‌ఫుల్ అనిపించిందా? దేవుని చిత్తం అనిపించిందా?" అని చెప్పని అడిగితే, నేను అంత స్పిరిచువల్‌గా కాదు. సో, నాకు ఈ వాగ్దానాలు వచ్చినాయి అంకుల్. నేనిలా అనుకుంటున్నాను. నాకు పాజిటివ్ గానే ఉన్నాయి.
ఒకసారి మీరు కూడా దాని గురించి వివరించి చెప్తే నాకు ఇంకా బలంగా ఉంటది అని చెప్పానంటే, నేను వచ్చిన వాగ్దానాలన్నీ ప్రతిరోజు రాసుకునేదాన్ని. ఒక బుక్ పెట్టుకుని ఆ బుక్‌లో ప్రామిసెస్ రాసుకునేదాన్ని. దేవుడు ఏ డేట్‌న, ఏ అధ్యాయం ద్వారా, ఏ వచనం ద్వారా నాతో మాట్లాడుతున్నాడు. అవి రాసి నేను ఇప్పుడైతే తీసుకురాలేదు అంకుల్. నేను తర్వాత చూపిస్తాను ఇలా రిఫరెన్స్‌లు అని అంటే, సరే అమ్మ చెప్పిన దాన్ని బట్టి ఓకే అని అన్నారు. దేవుని చిత్తం అనేది ఒక సైడే కాదు, 2 సైడ్‌లో రావాలి. అతనికి కూడా దేవుని చిత్తము గురించి తెలుసుకోవాలి గదా! అతని వైపు నుంచి కూడా రెస్పాన్స్ రావాలి. అది వచ్చేంత వరకు వెయిట్ చేద్దాం అని అన్నారు. ఓకే అంకుల్ అని చెప్పానన్నాను. మళ్ళా నెక్స్ట్ టైమ్ కలిసినప్పుడు నేను అవన్నీ చూపించానన్నమాట అంకుల్‌కి. ప్రేయర్ చేశారు. ఓకే. నీ సైడ్ నుంచి అంతా పాజిటివ్ గానే ఉంది అని అన్నారు. సో, ఇప్పుడు బ్రదర్‌ని అడిగారన్నమాట. ఎందుకు ఆ బ్రదర్ ఎవరంటే వివేక్ బ్రదర్ అని. అడిగారు. వాళ్ళే కాల్ చేసి చెప్పారు. ఇట్లా మాధురి విషయంలో ప్రేయర్ చేసుకున్నాం అంకుల్. నాకు పీస్‌ఫుల్ గానే అనిపించింది అని అన్నారు. అంకుల్ అడిగారు, మాధురికి ప్రేయర్ చేసుకుంటున్నప్పుడు ఇలా ప్రామిస్‌లు వచ్చినాయి. నీకు కూడా అలా దేవుడేమన్నా మాట్లాడాడా వాక్యం ద్వారా అని అడిగితే, తనేం చెప్పారంటే, వాక్యం ద్వారానేం కాదు గాని అంకుల్, నేను 3 విషయాల్లో ప్రేయర్ చేసుకున్నాను. అది నాకు పీస్‌ఫుల్‌గా అనిపించింది అని. ఒకటి స్పిరిచువల్‌గా ఉన్న అమ్మాయి కావాలని అనుకున్నాను. ఆ క్వాలిటీ మాధురిలో ఉంది. రెండోదేంటంటే ఎడ్యుకేటెడ్ అమ్మాయి అనుకున్నాను. అది ఉంది. నెక్స్ట్ థర్డ్‌దేంటంటే ఆహ్, ఏది చెప్పారు? స్పిరిచువల్‌గా ఉన్న అమ్మాయి, ఎడ్యుకేటెడ్ అమ్మాయి, కొంచెం బ్యూటీగా ఉండాలి, అందంగా ఉన్న అమ్మాయి అని చెప్పానన్నారు. ఆ 3 క్వాలిటీస్ మాధురికి ఉన్నాయి గాబట్టి, నా ప్రేయర్ చేసుకున్నాను. నాకు పీస్‌ఫుల్ గానే అనిపించింది అని అన్నారు. ఓకే. ఇద్దరికీ ఆహ్, దేవుని చిత్తమనే అనుకున్నారు గదా! సరే ప్రేయర్ చేసుకోండి అని చెప్పారనమాట. మీకు ఓకే అనుకుంటే నెక్స్ట్ ప్రొసీడ్ అవుదామని. అప్పుడు ఎంగేజ్‌మెంట్ గురించి వాళ్ళతో మాట్లాడారు గానీ, నాతో మాట్లాడలేదు. నేను అప్పటికే అన్నాను, అంకుల్ ఇంకా ఇక్కడితోనే అయిపోలేదు నాకు. ఇంకా నాకు వాగ్దానాలు కావాలి అని చెప్పానన్నాను. ఇప్పుడేంటి నా పర్సనల్‌గా నేను ప్రేయర్ చేసుకున్నాను. నా డైలీ పోర్షన్ ద్వారా దేవుడు మాట్లాడాడు. ఇప్పుడు సంఘంకి వెళ్ళినప్పుడు సంఘం ద్వారా కూడా మాట్లాడాలి. అంటే అక్కడ ఆ రోజున ఎవరైతే నిలబడి వాక్యం చెప్తారో వాళ్ళ ద్వారా కూడా నేను మాట్లాడాలి అని చెప్పి అనుకున్నాను. సండే చర్చ్‌కి వెళ్ళినప్పుడు అక్కడ అంకులు వాక్యం చెప్తా రోమన్స్ 8:28 ఇది అందరికీ తెలిసిందే. ఇది నా ఫైనల్ వాగ్దానం అన్నమాట. రోమన్స్ 8:28 దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము అని. సో ఈ వాగ్దానము దేవుడు సంఘం ద్వారా కూడా ఇచ్చాడు నాకు. ఇంకా నాకు పీస్‌ఫుల్‌గా అనిపించింది. ఇంకా నేను ఎవ్వరి మాట వినను. మా పేరెంట్స్ లేరు, బంధువులు లేరు, అక్క లేదు, ఇంకా ఎవ్వరు లేరు. నాతో దేవుడు మాట్లాడాడు. ఇంకా ఇదే నేను ఫైనల్ డెసిషన్ అని చెప్పి అనుకున్నాను. సో వాళ్ళతో మాట్లాడినప్పుడు వాళ్ళు ఎంగేజ్‌మెంట్ గురించి మాట్లాడారు. తక్కువ టైంలోనే ఎంగేజ్‌మెంట్ డేట్ కూడా ఫిక్స్ చేశారు. ఇప్పుడు మా వాళ్ళు నన్ను అడగటం స్టార్ట్ చేశారు. ఏమైంది ఆ మ్యాచ్ గురించి అంటే, ఇంకా కన్ఫర్మ్ అయిపోయింది. ఎంగేజ్‌మెంట్ డేట్ కూడా ఫిక్స్ అయిపోయింది అని చెప్పి అనన్నా. మా తాతయ్య వాళ్ళు అప్పుడు వచ్చారనమాట. మా ఫాదర్ వాళ్ళ నాన్నగారు, అమ్మగారు, మా బాబాయ్, నాన్న వాళ్ళ తమ్ముడు వీళ్ళందరూ పిక్చర్‌లోకొచ్చారు. వచ్చి అడుగుతున్నారు. అంటే "నువ్వెలా ఫిక్స్ చేస్తావు ఇది" అని చెప్పి అనన్నారు. వాళ్ళు నన్ను అడిగిన ఫస్ట్ క్వెషన్ ఏంటంటే, వాళ్ళ క్యాస్ట్ ఏంటి అని అడిగారు. నాకు తెలీదు క్యాస్ట్ ఏంటి అనేది. అదేంటి క్యాస్ట్ తెలియకుండా ఎలా చేసుకుంటావు? మీరు నేర్పించిందే గదా! చిన్నప్పటి నుంచి నాకు ఎవరితోని మాట్లాడేటప్పుడు క్యాస్ట్ గురించి ఏం చెప్పలేదు. అప్పుడు మీరు నేర్పించారు. ఇప్పుడు దేవుడు నేర్పిస్తున్నాడు. మ్యారేజ్ విషయంలో క్యాస్ట్ గురించి పట్టించుకోకూడదు అని చెప్పానన్నా. మంచి చెడులు ఉంటాయి గదా! నువ్వు అలా క్యాస్ట్ లేకుండా ఎలా చెప్పేస్తావు? ఏమో నాకవన్నీ తెలీదు. నేను క్యాస్ట్‌ని పట్టించుకోను. క్యాస్ట్ ఏంటో నిజంగా నాకు తెలీదు. వాళ్ళని అడగలేదు కూడా. అది నాకసలు మైండ్‌లోనే లేదు ఆ క్యాస్ట్ అనేది. అది చెప్పాను. రెండో క్వెషన్ అడిగారు. వాళ్ళు అసలు పెళ్ళంటే అటేడు తరాలు, ఇటేడు తరాలు చూసుకుంటారు గదా! సో, వాళ్ళ నేటివ్ ప్లేస్ ఏంటి? వాళ్ళ ఫ్యామిలీ ఏంటి? వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్ ఏంటి? అన్నీ అడిగారు. నాకవన్నీ తెలీదు. తెలియకుండా ఎలా ఉంటది? ఇప్పుడు రేపు పెళ్ళైన తర్వాత మంచి చెడులు ఉండాలి గదా! అనని. ఫాదర్ లేనప్పుడు నేను, అమ్మ ఇద్దరమే ఉన్నప్పుడు
ఎవరు నన్ను ఆదరించలేదు. ఎవరు ఏ మంచితనం నన్ను వచ్చి చూడలేదు. ఒక్క దేవుడు తప్ప. సో నేను ఆ దేవునికే కట్టుబడి ఉంటాను. సో ఆ 7 తరాలు లేదు, ఈ 7 తరాలు లేదు. నాకు అసలు వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్ తెలీదు అని చెప్పన్నా. ఫినాన్షియల్‌గా అడిగారు. వాళ్ళకి ఆస్తిపాస్తులేంటి? నాకు ఆస్తిపాస్తులు గూడా తెలీదు. నాకున్న ఆస్తుల గురించే నాకు తెలీదు. మా ఫాదర్‌కి గాని, మా మదర్‌కి గాని ఉన్న ఆస్తుల గురించే నాకు తెలీదు. ఇంక నేను వాళ్ళ గురించి ఎళ్లి ఏమడుగుతాను, నాకు తెలీదు అని చెప్పాను. అదేంటి మ్యారేజ్ చేసుకోబోయే అబ్బాయి గురించి అసలు నిన్ను పోషించాలి, వాళ్ళకసలు ఏమున్నాయి బ్యాక్‌గ్రౌండ్ తెలుసుకోవాలి గదా! నాకేమీ తెలీదు. నాకు ఆస్తిపాస్తులు నా చదువుకు ఉపయోగపడని డబ్బు లైఫ్‌లో నాకు దేనికి ఉపయోగపడదు. సో, నేను వాటిలి గురించి అడగను అని చెప్పన్నా. అంటే ఇంగ ఆళ్ళేమన్నారంటే, దీనికి ప్రార్థన పిచ్చిలో ఇంకా బాగా పిచ్చి పట్టిపోయింది. ఇంత ఇదిగా అన్నిట్లికి సమాధానం జెప్తుంది. క్యాస్ట్ తెలీదంట, వాళ్ళ నేటివ్ ప్లేస్ ఏంటో తెలీదంట, అసలు వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్ తెలీదంట. ఎలా చేసేసుకుంటది అని జెప్పి, మేమందరం లేకుండానే నువ్వు పెళ్లి చేసేసుకుంటావా అని. మీరెవరు లేకపోయినా దేవుడున్నాడు నాకు అని చెప్పానన్నాను. అంటే ఇంక వాళ్ళేమనుకున్నారంటే, ఇగ దీంతో వాదిచ్చినా వేస్టే. ఇంకా మా నాన్నగారు కూడా మా తాతయ్య వాళ్ళు పూజలు జేస్తారు. మా నాన్నగారు కూడా మధ్యలో దేవుడిని తెలుసుకొని దేవునిలోకొచ్చారు. మా నాన్నగారినే బాగా దేవుని పిచ్చి అది ఇది అని చెప్పి తిట్టేవాళ్ళు. ఇప్పుడు దానికన్నా ఎక్కువైపోయిందని నన్ను తిడుతున్నారు. ఎంత ప్రార్థన అన్నా గూడా ప్రార్థన ముసుగులో పడిపోయి ఇది అవ్వకూడదు. ఇప్పుడు మంచిగానే కనిపిస్తారు. పెళ్ళయిన తర్వాత అప్పుడు నీకు చుక్కలు కనిపిస్తాయి అది ఇది అని అన్నారు. చుక్కలు కనిపించినా, ఏది కనిపించినా దేవుడు అనుమతిస్తే నేనది హ్యాపీగా రిసీవ్ చేసుకుంటాను అని చెప్పనన్నాను. ఇక దీంతో లాభం లేదులే అని ఊరుకున్నారు కామ్‌గా. నా ఎంగేజ్‌మెంట్‌కయితే వాళ్ళు రాలేదు గానీ, అమ్మ సైడ్ వాళ్ళు తప్పదు కాబట్టి వచ్చారు. ఎవ్వరికీ ఇష్టం లేదు. ఈవెన్ మా అక్క వాళ్ళకి కూడా ఇష్టం లేదు. అలా ఎంగేజ్‌మెంటు జరిగింది. నేను ఒకటే అనుకున్నాను. దేవుని చిత్తంలో ఉన్న అతన్నే చేసుకోవాలనుకున్నాను. ఇప్పుడు నాకు వాక్యం ద్వారా దేవుడు మాట్లాడినప్పుడు ఇంక మనుషులెవరు నాకు అనవసరం అని చెప్పి అనుకున్నాను. అప్పుడు అనిపించిందేంటంటే, మనుషులను నమ్ముకుని, మనుషుల బలం, మనుషుల అహంకారం చూసుకొని మనం ఏం చేయలేము. దేవుడు పక్షాన దేవుడు మన పక్షాన ఉండగా ఇంక మనకు విరోధి ఎవరు అని చెప్పి అనుకున్నాను. ఆ దేవునిలో ఉంటే అసలు ఆ ధైర్యం ఎక్కడి నుంచి వస్తదో తెలీదు. నాకు ఫినాన్షియల్‌గా హెల్ప్ చేసేవాళ్ళు ఎవరు లేరు. నాకంటూ సపోర్ట్ చేసేవాళ్ళు ఎవరు లేరు. అయినా మరి నాకు ఆ ధైర్యం ఆ టైంలో దేవుడే ఇచ్చాడు. అసలు నా పెళ్లి ఎలా జరుగుతదో అన్న ఆలోచన కూడా నాకు లేదు. అలా నా మ్యారేజ్ విషయంలో దేవుడు ఆ వాగ్దానాన్ని ఇచ్చారు. సరే అయిపోయింది. ఎంగేజ్‌మెంట్ అయిపోయింది. బ్రదర్ పర్వాలేదా కంటిన్యూ చేయమను. ఎంగేజ్‌మెంట్ అయిపోయింది. వాళ్ళు మాకు అక్టోబర్‌లో ఎంగేజ్‌మెంట్ అయితే నవంబర్ 5న మా అత్తగారు వాళ్ళు యూఎస్ ఎళ్లారు. నమ్రత సిస్టర్ ఫస్ట్ డెలివరీ అయింది. పాపను చూసుకోవడానికని యూఎస్ వెళ్లారు. వాళ్ళెళ్ళిపోయారు. అంటే 6 మంత్స్ అక్కడే ఉంటారు. మేలో అలా వస్తారు. వచ్చిన తర్వాత మ్యారేజ్ అని. ఇక వాళ్ళెళ్ళిన తర్వాత మా వాళ్ళు మళ్ళా స్టార్ట్ చేశారు. అదిగో ఎంగేజ్‌మెంట్ పెట్టుకున్నారు, వెళ్ళిపోయారు. ఆడపిల్లని అలా వదిలేసి ఎళ్ళిపోయారు. అది వాళ్ళకి ఎంతవరకు న్యాయము? మీరేమో ప్రార్థన అంటారు. పెళ్లి చేసుకోలేనోళ్ళు తర్వాతే వాళ్ళు యూఎస్ నుంచి వచ్చిన తర్వాతే ఎంగేజ్‌మెంట్ అవన్నీ చేసుకోవచ్చు కదా! ఆ ఆడపిల్లల్ని అలా చేయటం కరెక్టేనా? మీరే ఇంకా ప్రార్థన అనే ముసుగులో ఉండి మనుషుల్ని అలా నమ్ముతున్నారు. అది ఇది అని చెప్పి నాకింకా షంటింగ్‌లు స్టార్ట్ అయినాయి. ఒకరోజు మా బాబాయ్ వాళ్ళొచ్చి, "ఇక అయిపోయిందేదో అయిపోయింది. ఇంకా మ్యాచ్ మర్చిపో. నీకింకా మంచి సంబంధం చూస్తాను. వచ్చినియి ఆల్రెడీ మ్యాచెస్ వచ్చినియి. నీకు ఈ మ్యాచ్ చూస్తాము." వాళ్ళకి అబ్బాయి గురించి చెప్పారు. వాళ్ళ ఫ్యామిలీ గురించి. ఇంక దాని గురించి మర్చిపోయి ఇది ప్రొసీడ్ అవ్వను. అసలు అలా ఎలా మాట్లాడతారు? పెళ్ళంటే ఏదన్నా ఆషామాషాగా అనుకున్నారా ఏంటి అనంటే, "నీకింకా తెలీదు. నువ్వు చిన్న పిల్లవే. అసలు ఆళ్ళెవరు ముక్కు మొహం తెలియనోళ్ళని నువ్వు పెళ్లి చేసుకుంటానంటావు." అది ఇది అని చెప్పానన్నా. "మీరేదన్నా చేయండి. నేనైతే ఇంక వేరే పెళ్ళనేది పెట్టుకోను. ఇది నాకు దేవుడు బయలుపరిచింది. నేనేదో వాళ్ళని చూసి పెళ్లి చేసుకోవటం, వాళ్ళు చెప్పారు, ఈళ్ళు చెప్పారు ఇవన్నీ కాదు అని చెప్పానంటే, ఇంక వాళ్ళకి కూడా నన్ను అడిగి విసుగొచ్చి ఎళ్ళిపోయారు ఇంటి దగ్గర నుంచి. తర్వాత 6 మంత్స్ అనుకున్నది వాళ్ళు యూఎస్ నుంచి వచ్చారు గానీ, నమ్రత సిస్టర్ రాలేదు. తనకి జాబ్‌లో లీవ్ దొరకలేదు. రాలేదు. అక్టోబర్‌కి వచ్చిందనమాట. అంటే పెళ్లి 6 మంత్స్‌లో జరగాల్సింది 1 ఇయర్‌లో జరిగింది. ఈ 1 ఇయర్‌లో చాలా వచ్చినియి. అంటే నన్ను చాలా రకాలుగా అన్నారు.
కట్నం లేదని ఆ అబ్బాయిని చేసుకుంటున్నావా, లేకపోతే అబ్బాయికి ఏజ్ ఎక్కువ, ఆ అబ్బాయి బాగోడు, కలర్ లేడు, అసలు మా అమ్మనైతే ఎందుకు ఈ అమ్మాయికి ఏం తక్కువ అని పెళ్లి చేసేస్తున్నావు అది ఇది అని చెప్పి మా అమ్మని తిట్టడం స్టార్ట్ చేశారు. అయినా కూడా ఎక్కడ ఎవరితో నేను ఏం మాట్లాడలేదు, ఎందుకంటే మనుషులతో వాదించకూడదు, వాళ్ళు అట్లాగే మాట్లాడతారు. ఇక అవన్నీ నేను పట్టించుకోలేదు. ఈ 1 ఇయర్ లో బ్రదరు నేను మాట్లాడుకున్నప్పుడు నాకు ఫస్ట్ ఈ ఫోన్ మాట్లాడటం ఇష్టం ఉండదు. ఎందుకంటే ఫోన్ మాట్లాడిన కాడి నుంచి ఎక్కడన్నా మిస్‌అండర్‌స్టాండింగ్స్, గొడవలు ఇవన్నీ వస్తాయని ఇష్టం ఉండేది కాదు. బ్రదరు ఎంగేజ్‌మెంట్ అయిన తర్వాత నా ఫోన్ నంబర్ తీసుకున్నారు. కాల్ చేశారు. మా సరే ఫస్ట్ డే కాబట్టి మాట్లాడారు ఓకే. తర్వాత నేను వాళ్ళ మదర్‌కి చెప్పాను. ఆంటీ నాకిలా ఫోన్‌లు మాట్లాడటం ఇష్టం లేదు అనంటే, సర్లేమ్మా నువ్వు దాని గురించి కంగారు పడకు, నేను మాట్లాడతానులే బాబుతో అన్నారు. సరే తనతో మాట్లాడితే, "ఏం లేదు మమ్మీ మేము మ్యారేజ్ గురించి ప్రేయర్ చేసుకుంటాం ప్రతిరోజు" అని చెప్పానన్నారు. అలా ప్రతిరోజు నైట్ అంటే ఇద్దరం జాబ్ నుంచి వచ్చేసరికి 9 అలా అవుతది. అంటే ఫ్రెష్ అప్ అయ్యి కూర్చునేవాళ్ళం 9:00కి. ఒక 1 అవర్ ప్రేయర్ చేసుకునేవాళ్ళం. ఒకటి మేము స్పిరిచువల్‌గా ఎదగాలి, అలాగే ఫ్యామిలీ లైఫ్ గురించి మమ్మల్ని సిద్ధపరచమని, మ్యారేజ్ గురించి ఎన్నో ఆటంకాలొస్తున్నాయి. వీట్లి గురించి మేము ఒక అరగంట ప్రేయర్ చేసుకునేవాళ్ళం. ఒక అరగంట మా బంధువుల రక్షణ గురించి, చర్చ్ మెంబర్స్ గురించి ఇట్లాగా ప్రతిరోజు డైలీ ప్రేయర్ చేసుకునేవాళ్ళం. దేవుని చిత్తంలో ఉన్నవి ఏదైనా మంచిగానే జరుగుతాయి గాబట్టి, దేవుని ఆ టైంలో మ్యారేజ్ అంతా బానే జరిగింది. మ్యారేజ్‌కి ముందు మళ్ళీ మా తాతయ్య వాళ్ళొచ్చి, "సరే అయిపోయింది. ఇదిగో తను ఇష్టపడుతుంది గదా! ఇంకా తన ఇష్ట ప్రకారమే చేస్తాము" అని చెప్పి అన్నారు. మ్యారేజ్‌లో మళ్ళా ఆచారాలు తీసుకొచ్చారు. మా అమ్మాయిని మేము విజయవాడ నుంచి అక్కడ మాది చల్లపల్లి. అక్కడికి తీసుకువెళ్ళి అక్కడి నుంచే పంపిస్తాం ఆడపిల్లని అని చెప్పి అన్నారు. అంటే మీరు తీసుకెళ్తే తీసుకెళ్ళండి గానీ, ఆచారాల ప్రకారం ఏమి చెయ్యొద్దు. పసుపు, కుంకాలని లేతే అయ్యని, ఇయ్యని ఏమి చెయ్యొద్దు. మీరు తీసుకెళ్ళి మీ పిల్లని అక్కడ ఉంచుకొని మాకు పెళ్లి టైంకి 10:00 కల్లా పంపించండి అని. వీళ్ళు ఓలి అని, అదని, ఇదని ఇంకా రకరకాలుగా మాట్లాడుతా ఉన్నారు. మాకవన్నీ ఇష్టం లేదండి. మేము అవన్నీ చేయమని చెప్పారు అత్తయ్య. నాకు కూడా ఇష్టం లేదు. ఆచారాల ప్రకారం పెళ్లిళ్లు చేసుకోవటం ఇష్టం లేదు. దీని గురించి మేమిద్దరం చాలా ప్రేయర్ చేసుకున్నాం. ప్రభా ఈ లోకాచారాల ప్రకారంగా పెళ్లి చేసుకోకూడదు అని చెప్పి. సో, ఆ టైంకి మ్యారేజ్ మాత్రం దేవునికి మహిమకరంగానే జరిగింది. చాలా బాగా జరిగింది. అందుని బట్టి మేము చాలా దేవుణ్ణి స్తుతించాము. తర్వాత ఇప్పుడేంటంటే మ్యారేజ్ అయిపోయింది. ఇంతకాలం చేసిన ప్రార్థనకి దేవుడు ప్రతిఫలం ఇచ్చాడు. ఇదంతా పార్ట్ 1 అన్నమాట. మ్యారేజ్ వరకు. మ్యారేజ్ తర్వాత నుంచి పార్ట్ 2 అన్నమాట. సో, ఇప్పటి వరకు చేసిన ప్రార్థన, ఇప్పటి వరకు నాకు వచ్చిన ప్రామిసెస్ ఇవన్నీ ఏంటంటే నెక్స్ట్ పార్ట్ 2లో ఎక్సర్‌సైజ్ అన్నమాట. ఇంతకాలం దేవుని చిత్తం అని ప్రేయర్ చేసుకున్నాం అదంతా. సో, మ్యారేజ్ అయిన తర్వాత నా ఆలోచన ఒకలా ఉంటది. బ్రదర్‌ది ఒకలాగా ఉంటది. మేము అసల ఇద్దరికీ ఏవి కలవు అన్నమాట. నేను జనరల్‌గానే బేసిక్‌గా చిన్నప్పటి నుంచే ఏదైనా కాంప్రమైజ్ అయిపోతాను గాబట్టి, కాంప్రమైజ్ అయ్యేదాన్ని. కొన్ని విషయాల్లో దేవుని ప్రకారం లోబడాలి గాబట్టి, భర్తకి లోబడాలి గాబట్టి, అలా లోబడి ఉండేదాన్ని. ఆ ఎక్సర్‌సైజ్‌లో మాత్రం చాలా కష్టపడాలి. అంత ఈజీగా కాదు. అంటే మ్యారేజ్ అయిన తర్వాత లైఫ్ అనేది మనం అనుకున్నంత ఈజీ గాదు. అప్పుడు నేను అందరికి చెప్పిన సమాధానం చెప్పినంత ఈజీ కాదు ఇక్కడ నేను. సో, ఒకటే అనుకున్నా. నేనెళ్ళి ఏ ప్రాబ్లమ్స్ వచ్చినా ఎవ్వరికీ చెప్పకూడదు. మా ఇంట్లో వాళ్ళకి అస్సలు చెప్పకూడదు. ఎందుకంటే అది అక్కడ దేవుని నామాన అవమానపరచబడుతది. అదిగో మమ్మల్ని అందరిని కాదనుకుని చేసుకున్నావు గదా! ఇప్పుడు చూడు ఇలాగే వచ్చినాయని. సో, ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా ఇప్పటికి రేపు అక్టోబర్ అంటే నెక్స్ట్ వచ్చే అక్టోబర్‌కి 10 ఇయర్స్ అవుతది. మా ఇద్దరం మ్యారేజ్ అయ్యి. అంటే పరిచయం అయ్యి పెళ్ళికి ముందు కూడా చూసుకుంటే పరిచయం అయ్యి 11 ఇయర్స్. ఈ 11 ఇయర్స్‌లో మాకు ఏదొచ్చినా గూడా థర్డ్ పర్సన్‌తో మేమెక్కడ ఏమి చెప్పలేదు. నాకెన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా, ఎన్ని చేసినా అది దేవునికి, నాకు మధ్యలోనే. ఏదన్నా బ్రదర్‌కి నాకు ఏదన్నా వచ్చినా కూడా ఇది మా ఇద్దరికి కాదు, మా ఇద్దరికే అనుకుని ఎక్కడ సరి చేసుకోవాలో అది వాక్యం ద్వారా సరి చేసుకుంటా ఉన్నాను. అలా దేవుడు మమ్మల్ని నడిపిస్తా వచ్చారు. చాలా ఆటంకాలు వచ్చాయి. పెళ్ళికి ముందు ఇంకా మా బాబాయ్ వాళ్ళకి వీళ్ళకి ఏంటంటే కోపమొచ్చి ఇంకా పిల్లలు కూడా పుట్టరు అని చెప్పానన్నారు.
పిల్లలు పుట్టపోయినా పర్వాలేదు, పిల్లల కోసమే పెళ్లి చేసుకోరు కదా అని చెప్పాను. నేను చెప్పే ప్రతి మాట వాళ్ళకి ఏంటంటే ఎక్కడో గుచ్చుకున్నట్టు అనిపించేది. ఇక దీంతో మాట్లాడి వేస్ట్ అని చెప్పి అనుకునేవాళ్ళు. నేను ఆ పిల్లల విషయంలో ఏమీ ఆహ్, అభ్యంతర పడలేదు. బట్ మ్యారేజ్ అయిన 6 మంత్స్‌కే నేను కన్సీవ్ అయ్యాను. ఫస్ట్ అయితే మేమిద్దరం అయితే వద్దు అనుకున్నాం. 1 ఇయర్ వరకు పిల్లలు వద్దు. ఎందుకంటే ఫస్ట్ మేమిద్దరం అండర్‌స్టాండింగ్‌లో ఉండాలి గదా! అని చెప్పి అనుకున్నాం. బట్ దేవుడు ఎలౌ చేశాడు. దేవుడు ఆహ్, ప పెద్ద పాప కన్సీవ్ అయ్యాను. సో, అప్పుడు అనిపించింది. నేను ఆ రోజు ఏం మాట్లాడలేదు గాబట్టి, ఈరోజు నాకు ఈ రిజల్ట్ వచ్చింది. ఎవరు ఎన్నన్నా, ఎన్ని చేసినా ఏం మాట్లాడలే. ఒకటే చెప్పాను. దేవుడు, దేవుడు అని చెప్పానన్నాను. దేవుని మాటకి లోబడి ఆ రోజు ఉన్నాను గాబట్టి, ఈరోజు నాకు రిజల్ట్ వచ్చింది అని చెప్పాననుకున్నాను. సో, ఇది నా మ్యారేజ్ సాక్ష్యము. ఇంకా దేవుడు ఎప్పుడైనా సమయం అనుమతిస్తే కొన్ని విషయాలు తర్వాత షేర్ చేసుకుంటాను. ఈ సమయం ఇచ్చిన మీ అందరికీ చాలా వందనాలు. థాంక్ యూ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. థ్యాంక్ యూ సిస్టర్. మీకు చాలా ఎంకరేజ్మెంట్. మరి నాకు తెలిసి యవనస్తుల కూడిక వాళ్ళకి ఎంతో ఎంకరేజ్మెంట్ గా ఉందనుకుంటున్నాను. ఇవాళ చెప్పబడిన వాక్యం ఫస్ట్ థింగ్ కృతజ్ఞత కలిగి ఉండటం. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే యూ షుడ్ ఆల్వేస్ బి థ్యాంక్ఫుల్ ఫర్ ఎవ్రీథింగ్. ఎస్పెషల్లీ యవనస్తులైతే స్టార్ట్ ఫ్రమ్ యువర్ పేరెంట్స్. ఇప్పుడు దాకా మీరు చెయ్యకపోతే కనుక దేవుడికి థ్యాంక్స్ చెప్పడం చాలా ఈజీ. కళ్ళు మూసుకొని చాలా థ్యాంక్స్ గాడ్ మా పేరెంట్స్ని ఇచ్చాను. కానీ ఐ విల్ టెల్ యూ వన్ ఎక్సర్సైజ్. ఇవాళ ఇంటికి వెళ్ళి మీ పేరెంట్స్ ఎలాంటి వాళ్ళైనా కానివ్వండి, బిలీవర్స్ అన్బిలీవర్స్ ఇవేమి పట్టించుకోదు. సే గో, మీకు ఆ ఫీజిబిలిటీ ఉంటే వెళ్ళండి, వాళ్ళ చేతులు పట్టుకొని థ్యాంక్ యూ సో మచ్. వాళ్ళ ద్వారా మాత్రమే మీరు వాళ్ళు దేవుళ్ళు నడుస్తున్నారు. అలా చెప్పలేము, మేము మాకు అంత ధైర్యం లేదు అంటే ఒక పని చేయొచ్చు. వాట్ ఐ డిడ్, నా యవనస్తుల్లో నేను ఓ పేపర్ తీసుకోండి. పేపర్ మీద థ్యాంక్ యూ మమ్మీ పేరు అయితే మమ్మీ పేరు, థ్యాంక్ యూ డాడీ పేరు అయితే డాడీ పేరు రాయండి. వాళ్ళు డే ఫస్ట్ లేవగానే కలజోడు ఉంటే కలజోడు దగ్గర పెట్టండి. ఎనీ ప్లేస్ వాళ్ళు ఫస్ట్ చూసే ప్లేస్ దగ్గర పెట్టండి. ఐ విల్ టెల్ యూ, డెఫినెట్ గా చెప్తున్నాను, గాడ్ విల్ బ్లెస్ యూ అబాండెంట్లీ, నో డౌట్ ఎట్ ఆల్. మిమ్మల్ని ఎంతగా ఆశీర్వదిస్తారో అంతగా ఆశీర్వదిస్తారు. ఇది ఎక్సర్సైజ్ టు ఇట్. ఎందుకంటే కృతజ్ఞత కలిగి ఉండటం అనేది చాలా బ్లెస్సింగ్. అది ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ ఏంటంటే ఎవరు కృతజ్ఞతలు చెప్తారంటే ఎవరైతే గాడ్ దగ్గరికి ఫాస్ట్ గా వెళ్తారో వాళ్ళు చెప్తారు. సెకండ్ కురువెల్ల అంకుల్ మెసేజ్ చెప్పారు, ఫాస్ట్ గా వెళ్ళిపోండి గాడ్ దగ్గర. ఎవరైతే గాడ్ దగ్గర ఫాస్ట్ గా వెళ్తారో వాళ్ళు ఆల్వేస్ థ్యాంక్స్ చెప్తారు. గాడ్ కి మాత్రమే కాదు, హూ ఎవర్ ఆర్ దేర్, థ్యాంక్ దెమ్. ఎందుకంటే మీ యవనస్తులు కొడుకు జరిపించడానికి వాళ్ళు ఎంత శ్రమిస్తున్నారో మాకు తెలుసు. వాళ్ళకు కూడా థ్యాంక్స్ చెప్పాలి. బి ఆల్వేస్. అలాగే సిస్టర్ చెప్పిన సాక్ష్యం కూడా, ఇన్ ఎవ్రీథింగ్, ప్రతి దాంట్లో సిస్టర్ దేవుడి మీద ఆధారపడారు. యూ షుడ్ ఆల్సో డిపెండ్ ఓన్లీ ఆన్ గాడ్. మరి ఈ 3 విషయాలు మీరు జ్ఞాపకం చేసుకోవాల్సి కోరుకున్నా ప్రార్థన చేస్తుంది. పరలోకమందున తండ్రి, నిజంగానే ప్రభా, ఈ యొక్క మీటింగ్, ఈ యవనస్తుల కూడిక ది బెస్ట్ బ్లెస్సింగ్ గా మార్చినందుకు థ్యాంక్ యూ ఫాదర్. నిజంగా యవనస్తుల కొరకు నువ్వు ఉన్నావు అని వాళ్ళకి తెలియచేయండి. నువ్వు వాళ్ళని ఎంత ప్రేమిస్తున్నావో వాళ్ళకి తెలియచేయండి ప్రభా. మరి నిజంగా కృతజ్ఞత కలిగి వాళ్ళు అన్ని విషయాల్లో హ్యాపీగా ఉండటం నేర్పించండి ప్రభా. నీ మీద ఆధారపడటం నేర్పించండి. అలాగే మోహన్ బ్రదర్ సాక్ష్యం తండ్రి, అలాగే విజిత సిస్టర్ సాక్ష్యం ప్రభా, అలాగే మాధురి సిస్టర్ చెప్పిన సాక్ష్యంను బట్టి నిజంగా నీకే వేలాది కోట్లాది వందనాలు. వీళ్ళ జీవితాల ద్వారా నువ్వు మహిం పొందావు ప్రభా. అలాగే మా యవనస్తుల జీవితాల ద్వారా కూడా నువ్వు మహిం పొందడానికి సిద్ధంగా ఉన్నావు అని తెలియచేయమని కోరుచున్నా. థ్యాంక్ యూ ఫాదర్. థ్యాంక్ యూ ఫర్ దిస్ ఎవ్రీథింగ్, ఎవ్రీ మీటింగ్, ప్రతి ఒక్క దాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ, అలాగే ప్రభా మరి ముఖ్యంగా మేమందరం కలిసి ఆగస్ట్ 16 మీటింగ్ కొరకు ప్రార్థన చేస్తున్నాం ప్రభా. నీ పాదాలు పట్టుకుంటున్నాం ప్రభా. తండ్రి ఆ కూడిక అంతయు నీకు మహిమకరంగా జరిగించండి తండ్రి. వస్తున్న బ్రదర్ కి మంచి ఆరోగ్యం ఇవ్వండి, ప్రాణమంతయు తోడుకోండి. ఆ ప్లేస్ లో ప్రభా అన్ని సకాలంలో జరగడానికి హెల్ప్ చేయండి ప్రభా. తండ్రి ప్లేస్ విషయంలో కానీ, అక్కడ మైక్ సిస్టమ్ విషయంలో కానీ, అక్కడ ఫుడ్ విషయంలో కానీ, పిల్లల ఆరోగ్యం కానీ, ప్రతిదీ సమకూడి నీ మేలు కొరకు జరగ. అన్నిటికంటే ఎక్కువగా మాకు నింపుగా నీ యొక్క ఆత్మీయ ఆహారం దయచేయమని, మేమందరం మళ్ళీ రివైవ్ అవడానికి మీరే హెల్ప్ చేయమని కోరుచు అతి త్వరలో రానైనా మా ప్రియ ప్రభ నేసినాం బతిమలాడి వేడుకొని అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ప్రార్థన కొడితే ఇంతతో ముగిస్తున్నాం.